అయితే ఇవాళ ప్రధానంగా మూడు టాపిక్స్ మనం కవర్ చేస్తాం. ఒకటి సైబర్ క్రైమ్ అవేర్నెస్, రెండోది ప్రివెన్షన్, మూడోది మనకి ఒకవేళ ప్రివెన్షన్ కూడా దాటిపోయిన తర్వాత మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళగలం ఒకవేళ ఇరుక్కుంటే ఎందులో అయినా. డిజైన్ చేసింది స్పెసిఫిక్గా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, అలాగే చిన్నపిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్యూర్ అవేర్నెస్ సెషన్. అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ చూడాల్సిన దాంట్లో మనకి తెలియకుండా మన డబ్బు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ వెళ్ళినా కూడా ఇట్ ఈస్ సైబర్ క్రైమ్. అసలు అందులో రకాలు ఏమున్నాయి? సైబర్ క్రైమ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కామన్ గా జరిగే స్కామ్స్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మీ ముందర పెట్టారు. ఇప్పుడు ఇది బ్రాడ్ 100%. ఇప్పుడు అది ఎంత ప్రామినెంట్ అయిందంటే దాదాపు 1,00,000 కేసెస్ దీనిపైన మనకి లాగ్ అయినాయి ఇండియా మొత్తంలో. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, బాబు డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు, మీరు జాగ్రత్త ఇలాంటి వాటిలో పడకండి అని. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే సైబర్ బులింగ్. ఇది పిల్లల్లో చాలా 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 కామన్ గా జరుగుతుంది, బయట చెప్పుకోలేనిది. ఓకే, లైక్ వీళ్ళు ఆన్లైన్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనకి అగైన్ గోయింగ్ బ్యాక్, ఎందుకంటే జనరేషన్ అప్పుడు క్రికెట్ లో మనం అవుట్ అయిపోయామంటే ఒకటి అవుట్ ఇచ్చాడు, ఒకటి ఇవ్వలేదు, వాడితే అక్కడతోటే మనం సెటిల్ చేసుకుని బయటకు వచ్చాం. అంతే కదా. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అందరూ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏమైంది, వాడు మనసులో పెట్టుకుని వీడు నా తోటి గ్రూప్ లో ఉన్నాడు కదా, ఈ గ్రూప్ లో వీడి గురించి ఏదైనా రాయాలి. కరెక్ట్. ఏం రాయాలి? వీడి రీసెంట్ మధ్యలో చేయని హోంవర్క్ ఏదైనా, రైట్, హోంవర్క్ చేయలేదు, లేదా క్లాస్లో టీచర్ ఏదైనా కమెంట్ చెప్పినా అవన్నీ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిగతా వాళ్ళందరి చేత నవ్విచ్చి యువతలోని హ్యూమిలేట్ చేస్తారు. అది అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, కానీ చెప్పుకోలేరు. అది సరదా కొంతవరకు ఉంటుంది, ఆ తర్వాత అది విపరీతం అయిపోతుంది. అంటే ఏంటి, ఇంక అసలు నేను బయటికి వెళ్ళగలనా అన్న ఫియర్ అయిపోతుంది. సో ఆ సైన్స్ ఏంటి, అసలు ఏవేంటి అనేది మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే. అయితే ఫస్ట్ రిసీవింగ్ హర్ట్ఫుల్ మెసేజెస్ కామెంట్స్, ఎనీథింగ్. సో తను ఏదైనా పోస్ట్ చేశారు, బాడీ షేమ్ గురించి కావచ్చు, డైరెక్ట్ కింద కమెంట్, ఏదైనా కమెంట్ కావాలి. రెండోది సోషల్ మీడియా ఎక్స్క్లూజన్. వీడిని గ్రూప్స్ లో యాడ్ చేద్దా, వీడి మీద చాలా బాగాలేదు అని అలా ఎక్స్క్లూజన్. ఇప్పుడు అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే మనం అంతా సోషల్ మీడియా మీదే ఉన్నాం, అందులో మనం లేకపోతే ఫోమో అని కూడా వచ్చేసింది, తెలుసు కదా మీకు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆ భయం కూడా మొదలైపోయింది. రెండోది ఆబ్వియస్లీ కంటెంట్ బేస్ చేసుకుని మెసేజెస్ హార్మ్ఫుల్గా ఎంబారసింగ్గా ఇవ్వడం. ఆన్లైన్ హెరాస్మెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది. వీడు ఎప్పుడు ఆన్లైన్ వచ్చినా సరే ఫస్ట్ ఏదో టైప్ చేసి వీడిని ముందు ఏదోటి అనాలి. ఇప్పుడు గ్రూప్ లో ఆన్లైన్ కనబడ్డాడు, వాట్సాప్ లో ఏదోటి అనాలి, వీడిని ఏదోటి అనాలి, ఏదోటి చేయాలి. వాట్సాప్ స్టేటస్ పెట్టినా ఏదైనా ఇంకా వారికి నెగిటివే. ఇంకా అప్పటికి దానికి ఇంపాక్ట్ ఏమైపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడిపోతారు. స్కూల్కి వెళ్తే అరే వాడు ఎదురుకుండా చూస్తాడు, ఇప్పుడు వాడు చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఏదో పోస్ట్ పెడతాడు, మళ్ళీ నాకు గ్రూప్లో ఏదైనా ప్రాబ్లము, అలా అయిపోతుంది. కరెక్ట్. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, స్టడీస్ పైన ఫోకస్ ఉండదు. అయితే ఇదొకటి పెరిగిపోతుంది. ఆన్లైన్ నన్ను ఎలా చూస్తున్నారు, ఇప్పుడు నేను అది ఎవరికి చెప్పుకోలేను, భయం పెరిగిపోతుంది అందరికి. ఇంకా స్ట్రెస్ మొదలవుద్ది. అంతే, ఓ రూమ్లో వేసుకుని లాక్ వేసుకుంటారు. అండ్ దెన్ కంక్లూజన్. రైట్. ప్రిడామినెంట్గా ఈ సైన్స్ మీరు ఆలోచించాల్సింది అంటే పిల్లలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతున్న టాపిక్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నారు. యాజ్ అ పేరెంట్స్ కంపల్సరిగా చూడాల్సిందే. నా ఫోను నా ఇష్టంగా అనేది అసలు లేదు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి సెల్ఫ్ ఐసోలేషన్ అనేది మోడెస్ట్ గా రాశాను. సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని. అండ్ దీనిపైన మీరు పేరెంట్స్కి ఒక బుక్ కూడా రాశారు కదా, ఆ బుక్ పేరేంటి? బుక్ నాది కాదండి, నాది ఐజాక్ ఫౌండేషన్ అని ఉన్నది. ఇందులో మీకు ఈ స్పెసిఫిక్ బుక్, రైట్, సారీ, ఓకే, ఇందులో కాన్వర్జేషన్స్ ట్రాప్, ఇది ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ యాక్సెస్ ఐజాక్ ఫౌండేషన్ వాళ్ళు చేసింది. ఈ బుక్ మీకు అన్ని రకాల టాపిక్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా వస్తుంది, ప్రెషర్ టాక్టిక్స్ ఏంటి, ఫిషింగ్ రిక్వెస్ట్ ఎలా వస్తుంది, సైబర్ బులింగ్ ఏంటి, తర్వాత వైరల్ ఛాలెంజ్ అని ఉంది. అన్ని ఈ మధ్య టిక్ టాక్ లో వైరల్ చేసుకోవాలి కదా ఏదైనా, అది ఎలా చేయాలి, దానికి ప్రెషర్ ఏంటి. సో ఏదైనా ఆన్లైన్ గాసిప్స్ ఎలా ఉంటాయి, గ్రూప్స్,
ఇవన్నీ మీకు ఇందులో డీటెయిల్డ్ గా రాసున్నాయి. ఆ కాన్వర్సేషన్ ట్రాప్ అనేది ఏంటి, థింక్ అబౌట్ ఇట్. ఇందులో చూడండి, ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, అసలు వీళ్ళు ఎవరు, ఈ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరు. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇందులో ఎట్లుందనంటే బుక్ లో క్లియర్ గా అవతల పర్సన్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అండ్ మన దగ్గర నుంచి కూడా ఏం వస్తుంది అని ఒక కన్వర్సేషన్ రిలేటెడ్ ఒక స్క్రీన్ షాట్ కూడా ఉందన్నమాట. ఓకే, సో వెరీ నైస్ సార్. ఈ బుక్ ఇప్పుడు ఎక్కడ ఒకవేళ కావాలంటే ఏంటి దీనికి? ఇది ఐజాక్ ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ యాక్సెస్, ఐజాక్ ఫౌండేషన్ అన్న వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు బుక్ దొరుకుతుంది. చూడండి, www.hizacfoundation.org అనే వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అండ్ అలానే లింక్ కూడా మన వెబ్సైట్లో కూడా పెడదాం. ఇది అంటే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా పెడదాం. సో ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఫ్రీయా లేకపోతే ఎలా? ఇది మీకు వెబ్సైట్ ఇస్ చారిటీ వెబ్సైట్ అండ్ ఎన్జిఓ కాబట్టి వాళ్ళు ప్రిడామినెంట్ గా పిల్లలు, పేరెంట్స్, పెద్దవాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే వాళ్ళ పని. రైట్. సో మన తోచినంత మనం ఏమైనా డొనేషన్ ఇవ్వగలిగితే యూ విల్ గెట్ యువర్ కాపీస్. లేదన్నా రిసోర్సెస్ అన్ని ఆ వెబ్సైట్ లో ఉన్నాయి మీకు. అండ్ మిగతా వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇది పేరెంట్స్ గైడ్ టు ప్రివెంటింగ్ సెక్స్టార్షన్ అంటే ఏంటి బుక్? ఈ బుక్ లో మీకు ఒకవేళ ఎవరైనా పాప సెక్స్టార్షన్ గురైతే, సెక్స్టార్షన్ అంటే మీకు లిటరలీ సెక్షువల్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, వీడియోస్, ఫొటోస్, ఇంటిమేట్ ఫొటోస్ అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం, తెలియకుండా ట్రాప్ లో పడ్డారు. ఓకే, నా ఫ్రెండే కదా ఏమైంది అని. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నారో మనకు తెలియదు, అబ్బాయి అవతల నిజంగానే అమ్మాయి తెలియదు, వాళ్ళ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఆ అక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్ మొదలవుతుంది. నీ ఫొటోస్ వైరల్ చేస్తాము, నువ్వు ఇలా ఇన్ని డబ్బులు పంపించకపోతే నీకు ఫ్యామిలీలో అందరికీ చూపిస్తాము, నువ్వే బయట స్కూల్లోని ఎక్కడ తిరగలేవు అని భయం పెడతారు. అప్పుడు ఏంటి అయితే ఇందులో క్లియర్ గా చెప్పింది ఏంటంటే, పిల్లల్ని పేరెంట్స్ ఎలా కౌన్సిల్ చేసుకోగలరు. అసలు ఇలా జరిగినప్పుడు అసలు అంటే ఇలా జరిగినప్పుడు జనరల్ గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పేరెంట్స్ చెప్పుకోలేరు, చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు, ఏమంటారు అని చెప్పేసి. చెప్పుకున్నా కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ రియాక్షన్ అనేది కొంచెం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అల్లవారు చేయమన్నారు, ఎందుకు చేసినావు, ఎందుకు మెసేజ్ చేయడం అని రియాక్ట్ అవుతారు. ఇంకా ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్తారు. అండ్ మీరు అలా రియాక్ట్ అవుతారని వాళ్ళు కూడా చెప్పారు. సో దానికోసం పేరెంట్స్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ కావాలనేది వండర్ఫుల్ బుక్ అనమాట. వండర్ఫుల్ బుక్ రియలీ. ఇందులో మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే, మీరు ఇమోషనల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి. మీ పిల్ల మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీ పిల్ల మీరే ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. కరెక్ట్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇంకో బుక్ చూడండి, ఇది స్పెసిఫిక్లీ పిల్లలకి, 8 years ప్లస్ పిల్లలకి. ఇది కామిక్ రూపంలో ఉంది. ఇందులో లిటరలీ ఇప్పుడు మీరు చెప్పిన సెక్స్టార్షన్ గానీ, వాళ్ళు ఇంటిమేట్ ఫొటోస్ ఎలా బెదిరించి పంపిస్తారు, ఈ వాళ్ళు ఎలా ట్రాప్ లో పడతారు, ట్రాప్ లో పడ్డాక ఇది పిల్లలు చదవచ్చు. 8 years ప్లస్ పిల్లలు అంటే ఆలోచించండి, వాళ్ళకు ఉన్న అవగాహనకి వీళ్ళు ఎంత మంచి బుక్, కార్టూన్ బేస్డ్. సో ఇది కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాల్సిన బుక్. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళే ఆటోమేటిక్ గా సేఫ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, చాలా పెద్దది. ఇది కూడా సోషల్ మీడియా మేజ్. ఇది సైనా కక్కర్ గారు రాశారు. నాకు మీరు ఈ బుక్స్ అన్ని చూసినాక ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఇంటర్నల్ గా ఒక భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇంట్లో ఉండడం ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి మీ పిల్లలు సేఫ్ కావాలి, మంచిగా సొసైటీలో ఇలాంటి సైబర్ క్రైమ్ కి గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేసేది ఇవన్నీ. ఇది కూడా మొత్తం సోషల్ మీడియాలో ఎలా ఉంటది, నావిగేషన్ ఏంటి, మనం మన రెప్యుటేషన్ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఈవిడ చిన్న పుస్తకం ఈవిడ రాశారు. సూపర్. సో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ అవైలబుల్ అని. ఇదైతే PDF ఫైలే. అయితే పిల్లలకి చాలా 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 ఇంపార్టెంట్ గా పనికొచ్చేది మాత్రం ఈ కామిక్ బుక్. ఎందుకంటే సమ్ టైమ్స్ పేరెంట్స్ కూడా కొంచెం, అరే నేను ఇది మాట్లాడొచ్చా, కరెక్ట్, నా పిల్లలతో ఇది మాట్లాడొచ్చా, ఈజ్ ఇట్ రైట్ ఏజ్ టు టాక్, మీకు మాట్లాడలేరు అనుకున్నప్పుడు ఇలాంటి పుస్తకం ఇచ్చాక దెన్ యూ కెన్ స్టార్ట్ టాకింగ్. రైట్. ఇగో నువ్వు చదివావు కదమ్మా, ఇందులో ఏం నేర్చుకున్నావు అన్న దగ్గర నుంచి మీరు మొదలు పెట్టచ్చు. సూపర్. ఫిషింగ్ స్కామ్. నేను దీనికి ఈ ఫిషింగ్ స్టిక్ తెచ్చుకోవడం మర్చిపోయాను. లిటరలీ దాని పేరే ఫిషింగ్. ఓకే. సముద్రంలో గ్యాలం వేస్తే ఏ చేప దొరుకుతుందో మనకు తెలియదు. ఒక్కోసారి చిన్నది దొరకచ్చు, ఒక్కోసారి పెద్ద తిమింగలం దొరకచ్చు. ఆ చిన్న చేప ఎవరంటే మనమే. సో స్కామర్ ఒక SMS పంపిస్తాడు, వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు, లేదా ఈమెయిల్ పంపిస్తాడు. వాడు సింపుల్, వాడికి మన లిస్ట్లో వాడికి ఒక 1,00,000 మంది ఉంటే ఆ రోజు ఆటోమేటెడ్గా మెసేజ్ పంపించేస్తాడు. ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్తే కొన్ని మెసేజ్లలో ఇట్లా ఆఫర్స్ ఇచ్చేసి కూడా మీకు మెసేజ్ వెళ్తే మీరు లక్కీ ప్రైజ్ ఇలా గెలిచారు వగరా అని ఒక లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే కొన్ని ఫైల్స్ మీ మొబైల్లో
డౌన్లోడ్ అయిపోయి మీ మొబైల్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ సిస్టమ్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ప్రాసెస్ ద్వారా ఒక దగ్గరికి రూటింగ్ అవుతుంది. లేదంటే ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది మీకు. ఇందులో ఒక ఫనీ చెప్తానండి. ఇరుక్కున్న తర్వాత నాకు కామన్ గా వచ్చే కాల్, అన్న నేను ఏం చేయలే, నేను జస్ట్ క్లిక్ చేసినాను అంతే. వాడికి కావాల్సింది కూడా అదే, నువ్వు క్లిక్ చేయడమే కావాలి. ఆ స్క్రిప్ట్ కూడా అట్లనే ఉంటుంది, క్లిక్ చేసినట్టు. సో అంటే క్లిక్ చేసినందుకే అయిపోతుంది అని అంటే నీ ఇష్టం, నువ్వు పరీక్షించుకుంటే ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేస్తారు అనేది. బట్ ఆ క్వశ్చన్స్ వేసే ముందు అసలు నేను క్లిక్ ఎందుకు చేయాలి, నాకు అవసరం ఏముంది, నాకు ఫ్రీ కూపను ఫ్రీ ఇది నాకు అవసరం లేదు. ఫ్రీ కూపన్ లేదంటే ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ ట్రిప్ అంటారు కదా, ఫ్రీగానే వస్తుంది, ఒకసారి క్లిక్ చేస్తే ఏమైతుంది, అది నేను ఏమైనా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పేమెంట్ చేస్తారు కదా, ప్రాబ్లం అవసరం లేదు, దీంతోనే అయిపోయి అవసరం లేదు అక్కడ దాకా. వాడి ఫోన్ లో మీరు అన్నట్టు డౌన్లోడ్ చేసుకుని కంట్రోల్ అన్న ఒక్క క్లిక్ కే అవుతుందా అండి, అవుతుంది. అంటే ఇట్లా క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఇంకేదో ఓపెన్ అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫైల్ లాంటిది ఏదైనా డౌన్లోడ్ అవుతుంది, అది మీకు తెలియదు, ఇన్విజిబుల్ గా సార్. వెనక బ్యాక్గ్రౌండ్ లో అయిపోతే. రెండోది ఈ మధ్య మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు, కరెక్ట్, అందులో నుంచి కూడా రావచ్చు, మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు పీడిఎఫ్ లో మీకు ఫార్వర్డ్ చేస్తారు, డౌన్లోడ్ ఆ పీడిఎఫ్ చేయగానే ఇన్ షార్ట్ వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ అయిపోయింది, మీ ఫోన్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో కంట్రోల్ వెళ్ళిపోయింది, అర్థం చేసుకోండి. 100%. అదే ఫిషింగ్ అంటే లిటరలీ గ్యాలం వేసి పట్టుకున్నట్టే. సో ఇది మోస్ట్ కామన్. ఎలా అంటే ఈమెయిల్ అడ్రస్లో వస్తుంది, తర్వాత లింక్స్, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇలా ఈ ఫార్మాట్ లోనే మీకు అన్ని ఈ ఫిషింగ్ స్కామ్స్ జరుగుతాయి. ఇప్పుడు డార్క్ వెబ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మోస్ట్ డేంజరస్ ఇది, అండ్ ఇలాంటిది కూడా ఉంటుందని మీరు ఈరోజు చాలా ఆశ్చర్యపోతారు. అండ్ దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పండి సార్. డార్క్ వెబ్ అయితే ఇప్పుడు మనం తెలుస్తున్న ఇంటర్నెట్ ఏదైతే మనం వాడుతున్నామో అది ఒకవేళ ఈ పైన ఉన్న నీళ్ల సర్ఫేస్ అనుకుందాం. కరెక్ట్. అండర్ నీత్ ఒక జరిగే ప్రపంచం ఏదైతే మనకు కనబడదో దాన్ని డార్క్ వెబ్ అంటారు. అందుకని నేను అదే డెఫినేషన్ కూడా తెప్పించాను. కరెక్ట్. బట్ డీప్ ఓషన్ లో ఉండేదే డార్క్ వెబ్. ఇందులో నావిగేట్ చేస్తారు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు నావిగేట్ చేస్తారు. కాకపోతే ప్రిడామినెంట్ గా ఇది వాడే దేనికి అనేది చూద్దాం. ఓకే. డార్క్ వెబ్ దేనికి వాడతారు? ఫేక్ పాస్పోర్ట్ ఐడీస్, మనీ, ఇల్లీగల్ స్ట్రీమింగ్, మ్యూజిక్ దానికి, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, డిప్లొమాస్, లీగల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అందులో ట్రేడ్ చేస్తారు. ఏదైనా అమ్మచ్చు ఇందులో. ఇది చాలా డేంజరస్ కూడా, ఏదైనా అమ్మచ్చు. తర్వాత ఈ టూల్స్, హ్యాకర్స్కి దొరికే టూల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకుంటారు. ఇల్లీగల్ బెట్టింగ్, తర్వాత ఫోరమ్స్, ఇవి చాలా డేంజరస్ ఫోరమ్స్ అనమాట. ఎక్కడెక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు అనేది. ఇక్కడ ర్యాన్సమ్వేర్ యాజ్ అ సర్వీస్, ఇది చాలా లేటెస్ట్ అనొచ్చు, బట్ మోస్ట్ ప్రివేలింగ్ కూడా. ఇప్పుడు నేను పలానా వ్యక్తి మీద నాకు నచ్చలేదు, సారీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, వేణుగారు చాలా పాపులర్ అయిపోయారు, నాకు అది నచ్చట్లే, వేణుగారిని ఎలాగైనా నేను హ్యాక్ చేయాలి, లేదంటే ఇంకేదైనా అప్పుడు రిలేటెడ్ కూడా ఉందండి. లాస్ట్ పాయింట్ అదే. ఓకే. అయితే ఇది దూరంగా ఉంది కదా, ఇది మెంటల్ గా దానికి ఏం చేస్తాం, వాళ్ళని హైర్ చేసుకుని వీళ్ళని మొత్తం బగ్ చేసి పడేస్తాం అంతే. మీరు డబ్బులు ఇచ్చుకుని విడిపించుకోవాలి. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు. కరెక్ట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిస్టమ్ ఇస్ డౌన్ ఫర్ సమ్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. పైశాచిక ఆనందం అనమాట అంతే. ఓకే. మీరు అడిగింది లాస్ట్ లో వస్తుంది. ఇది సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ చాలా ఈజీగా చేస్తారు. ఇది నాకు డైరెక్ట్ గా అటాక్ అయిన ఒక అకౌంట్ ఏంటంటే, యుఎస్ నుంచి ఒక వ్యక్తి పింగ్ చేశాడు, నేను పలానా యుఎస్ బ్రాంచ్ లో ఉన్నాను, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, వాళ్ళ పేరు మీద గ్రాంట్ ఉంది, ఆ గ్రాంట్ మీకు ఇప్పిస్తాను, మీరు మళ్ళీ ఆ గ్రాంట్ డబ్బులు మీరు మీ అకౌంట్ లో వేసేసుకోవచ్చు అని. ఓకే. నెక్స్ట్ మెసేజ్ వచ్చింది, మీరు ఈ పలానా లింక్ క్లిక్ చేసి వెళ్ళండి, మీకు $50,000 గ్రాంట్ ఇస్తాము అన్నారు. అయితే ఐడి చూస్తే మా ఫ్రెండ్ ఐడిది ఉంది. నేను అతనితో ఆల్మోస్ట్ 15 ఏళ్ళుగా పనిచేస్తున్నా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కాకపోతే అక్కడ ఒక్క డౌట్ ఏమొచ్చింది, చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వేరే చోటకి వెళ్ళారు, వాళ్ళ డాడ్ ఊర్లో లేరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా చూడండి, మీ ఫ్రెండ్ చనిపోయిన ఫాదర్, అది కూడా లేటెస్ట్ది, ఎందుకంటే వాడు లేటెస్ట్ది ఇచ్చాడు. ఇంకా నాకు అక్కడ డౌట్ వచ్చింది, సరే లింక్ క్లిక్ చేయమన్నాడు, లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడి నుంచి మీకు గైడెన్స్ వస్తుంది, మీరు ఎలా $50,000 మీరు క్రెడిట్ చేసుకోవచ్చు అని. న్యాచురల్ గా ఆలోచిస్తా ఎవరైనా సరే, అబ్బా $50,000 అంటే ఏమైనా తక్కువ, అబ్బా
క్లిక్ చేద్దాం. అయితే నేను నెక్స్ట్ మెసేజ్ రాశా, నేను ఆల్రెడీ కాంటాక్ట్ చేశాను, మా సైబర్ క్రైమ్లో ఇన్ఫార్మ్ చేసి పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేస్తారులే, ఆ లింక్ కూడా పంపించాను. అక్కడతో కన్వర్సేషన్ కట్. ఎందుకంటే ఇందులో 2 ట్రిగర్ పాయింట్స్. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఊర్లో లేడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారన్న తర్వాత వీడు నాకు 50,000 గ్రాంట్ వాడు ఎందుకు ఇస్తాడు, వాడు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదా, నాకు ఫ్రీగా ఇచ్చేదేముంది 50,000 గ్రాంట్ అక్కడ. సో ఆ అకౌంట్ ఎలా హ్యాక్ అయింది అంటే, వాడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర వచ్చిన ఫ్యూనరల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అందులోంచి పిక్ చేసి వాడు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. గ్రేట్ అసలు. మీరు అడిగింది లాస్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బ్లాక్ మార్కెట్ ఫర్ ఆర్గన్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇంతకన్నా ఎక్కువే జరుగుతున్నాయి ఇందులో. ఇంతకన్నా ఎక్కువ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ డార్క్ వెబ్ రిలేటెడ్ దీంట్లో కనుక కొంచెం ఏదైనా దూరి అనుకోండి, ఓకే, ఇన్ షార్ట్ మీ ల్యాప్టాప్ అండ్ మీ మొబైల్ మొత్తం కూడా హ్యాక్ అయిపోయి, వాళ్ళు మీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసినా, మీ మొబైల్ ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసినా అయినా కూడా ఆన్ అంటే వాళ్ళకి ఆనే ఉంటుంది. అది మీ ఇంట్లో ఏం జరుగుతుంది అండ్ మీరు ఏం చేస్తున్నారో మొత్తం కూడా వాళ్ళు చూస్తుంటారు ఫస్ట్. దాని తర్వాత చూస్తున్నాక ఒక స్టేజ్ వస్తుంది, కంట్రోలింగ్ తీసేసుకుంటారు. సో అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ డార్క్ వెబ్ కూడా మనం చాలా దగ్గరలోకి వెళ్తున్నాం చాలామంది. సో అందుకోసమే చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇది చాలా డేంజర్. నెక్స్ట్ ఇది ట్రెండ్ అనమాట. ఓకే, సో దీన్ని పాజిటివ్గా అనేది చాలామంది తీసుకొని ఇలాంటి వాటికల్లో మనం ఇరుక్కోకుండా కొంచెం మన లైఫ్ అనేది మోరల్ వాల్యూస్ ఎథిక్స్ తోని లైఫ్లో ముంగడికి తీసుకొని వెళ్ళాలి. ఏదో ఇప్పుడు డార్క్ వెబ్ గురించి మేము చెప్పినామని ఇట్లాంటివన్నీ ఉంటాయని కొంతమంది యంగ్స్టర్స్ ఈ ఆప్షన్స్ అన్ని తెలుసుకొని దీనిపైన రీసెర్చ్ చేసి దీన్నే కెరియర్ లాగా పోతుంది. కెరియర్ చాలా ఘోరంగా పోతుంది. సో మీరు అలా చెయ్యాలని కాదు, ఇలాంటి వాటి ఉన్నాయి. సో ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే చూడండి, సక్సెస్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్, డిసిప్లిన్, జనాల జీవితంలో వాల్యూ యాడ్ చేసుకుంటూ మనం పని చేసుకుంటూ పోతే, 10 మందికి ఉపయోగపడే రిలేటెడ్ది మనం పని చేసుకుంటూ పోతే భగవంతుడు 100కి 200% మనకు సక్సెస్ లాంగ్ టర్మ్లో ఉంటుంది. అంతేగాని మీరు కనుక సక్సెస్ కోసమో లేదంటే ఈజీ మనీ కోసమో ఇట్లాంటి ఆప్షన్స్ ఏదైనా ఎంచుకున్నారనుకోండి, టెంపరీకి ఏదైనా జరుగుతుందొచ్చు, సక్సెస్ ఆనందమో ప్లెజర్ వస్తుందొచ్చు, కానీ లైఫ్ లాంగ్ చాలా ఘోరంగా స్ట్రగుల్ అవుతారు. అర్థం చేసుకో, లైఫ్ లాంగ్ ఘోరంగా స్ట్రగుల్ అవుతారు ఇలాంటి వాళ్ళల్లో, ఇట్లాంటి వాటిలలో ఇరుక్కుంటే. అంతే 100%. అందుకే దిస్ ఇస్ డార్క్ వెబ్. దీంట్లో నావిగేట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ చాలా 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 కాషియస్గా చేస్తారు. అండ్ రెండోది, మన లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇందులో మానిటర్ చేస్తారు. ఓకే, అసలు ఏంటి వస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ అవన్నీ వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. అంటే వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి అసలు ఏం జరుగుతుంది ఇందులో అని. కరెక్ట్. బట్ దిస్ ఇస్ ది మోస్ట్ డేంజరస్. మీరన్నా లాస్ట్ సర్వీస్ ఎవరైనా ఏ పర్సన్ అయినా ఎక్కడైనా ఏ కంట్రీలోనే ఉండనియండి. సో ఆ పర్సన్ మీకు నచ్చలేదు అనుకోండి, డార్క్ వెబ్లో అట్లాంటి వాళ్ళని మీరు హైర్ చేసుకుంటారో లేదంటే వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. అండ్ ఆ టాస్క్ ఎవరికి ఇచ్చారో మీకు కూడా తెలియదు, అండ్ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. కొన్ని మూవీస్లలో కూడా చూపించారు కదా. డీప్ ఫేక్. ఇది నాకు మీరు అడిగారు కదా వీడియో ఎలా గుర్తుపడతారని, అయితే ఇందులో అదే మాట్లాడదాం డీప్ ఫేక్ గురించి. అసలు అంటే డీప్ ఫేక్ అంటే ఏంటంటే, మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, మొహం మార్ఫ్ చేస్తారు, వాయిస్ మార్ఫ్ చేస్తారు, పూర్తిగా లైవ్ మనమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అది బాగా న్యూస్ అండ్ అదర్ ఆర్టికల్స్లో మీకు వస్తున్నాయి. లిటరలీ మనం ఏం మాట్లాడదాం అనుకున్న స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ బాట్ మాట్లాడగలుగుతుంది కూడా. ఇప్పుడు ఆ బాట్ బదులు మన ఫేసే పెట్టి మాట్లాడిస్తారు కూడా. కరెక్ట్. సో అది డీప్ ఫేక్. దాన్ని ఎలా గుర్తుపడతాము? మనకు మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, బట్ దాని ముందు మనం లెట్ us see వియర్డ్ మూమెంట్స్. మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో వాళ్ళు రికార్డ్ చేసింది ఆ కళ్ళు తెరవకుండా, కళ్ళు ఇటు కదలకుండా స్ట్రైట్గా ఉన్న మూమెంట్స్ ఏంటి, తర్వాత లైటింగ్ ఎఫెక్ట్, ఎందుకంటే అందులో ఎక్కువ లైటింగ్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి బ్రైట్నెస్ కనిపించడానికి. జాగ్రత్తగా వినమండం, ఇందాక చెప్పాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనుషులు మాట్లాడేది వేరుంటది, బాట్ మాట్లాడేది వేరుంటది. రెండోది యూజ్ యువర్ గట్ ఫీల్. 100% మనోడు కాదు అని రివర్స్ ఇమేజ్ సెర్చ్ కంపల్సరీగా, ఎందుకంటే ద మోస్ట్ ఫేమస్ రష్మిక. ఇది మోస్ట్ ఫేమస్ డీప్ ఫేక్. అంటే తను కెరియర్లో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవ్వకుంటూ వెళ్తుంటే కొంతమంది ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో, సో తననే ఇమేజ్ని తీసుకొని వేరే అమ్మాయితో మార్ఫ్ చేసేసి అట్లాగా క్యారెక్టర్ అసోసియేషన్ అనేది చేశారు. ఓకే, సో దానివల్ల కూడా చాలా
తన ఏమి డిప్రెషన్లకు అలాంటిది ఏమి వెళ్ళలేదు, ఎందుకంటే తన గురించి తనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ తన కెరియర్ పైన ఫోకస్ చేస్తుంది. కానీ చాలా మంది గర్ల్స్ సెన్సిటివ్ ఉంటారు. ఓకే, సో ఇలా జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోకుండా చాలా మంది ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని చేసుకోరానివి చేసుకుంటుంటారు అనమాట. సో దీని రిలేటెడ్ కూడా ఒకటి చెప్పాలి ఏంటంటే, లైక్ ఈరోజు కొన్ని స్కామ్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అంటే స్కామ్కి గురైన తర్వాత చాలా మంది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, అంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కేసెస్ అనేది ఫైల్ చేయట్లేదు. అవును, ఎందుకోసం ఫైల్ చేయట్లేదు అని అంటే ఇక దానికి మీరు చెప్పండి సమాధానం. అయితే ఇందులో 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి భయం, పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే భయం. 2 రెప్యుటేషన్. అబ్బా ఇప్పుడు నాది పోలీస్ దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ అడుగుతారు, అప్పుడు నా ఈ ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని వెళ్ళిపోతాయి, అప్పుడు నేను ఏం చేయాలి. కాకపోతే ఇందులో సఫర్ అయ్యేది మనమే. రెండోది, మనం సఫర్ అయ్యాం బాగానే ఉంది, సిగ్గుపడకుండా అట్లీస్ట్ రిపోర్ట్ చేయండి, ఇంకొకరికి కాకుండా ఉంటుంది. రెండోది, ఎలా జరిగిందని చెప్తే అట్లీస్ట్ హిస్టరీ వాళ్ళు తీసి చూసుకోగలరు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ప్యాటర్న్స్ ఏంటి, దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వాళ్ళు మనకి సజెస్ట్ చేయగలరు. వాళ్ళు బై డిఫాల్ట్ ఫర్దర్ గా కూడా నెక్స్ట్ చేసుకోకుండా ఏదైనా చేయొచ్చు. ఇది 2 పాయింట్లు మీరు చెప్పారు కదా, నేను 3వది యాడ్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మధ్యలో స్కామ్స్ ఇవి జరుగుతున్నప్పుడు అబ్జర్వేషన్తో నాకు అర్థమైంది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే స్కామ్కి గురయ్యారో వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ సెల్ఫ్ వాట్ ఎవర్ ఐడెంటిటీ కోసం. ఓకే, రెండోది వెళ్తారు కానీ 4 గోడలు వదలని ఆ కేసు రిలేటెడ్ కంప్లైంట్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్లో నార్మల్గా అందరం కూడా చేసుకుంటారు. సో సేమ్ స్కామ్ పక్కన ఫ్రెండ్కి కూడా జరుగుతుంది. అది జరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వస్తుంది, నాకు ఇలా జరిగింది, నాకు కూడా అలానే జరిగింది, ముందే చెప్పిన ఉంటే వీడు అలర్ట్ అవుతుంది 100%. ఏదైతే ఉందో ఇప్పుడు నేను చాలా థర్డ్ది చెప్పబోతుంది ఏంటంటే, మీకు ఏదైనా స్కామ్ జరిగితే దయచేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, ఫీల్ కాకండి. అది ఎందుకు అని అంటే, మీరు చెప్పడం ద్వారా మీ పరువు పోతుందో లేదంటే ఇంకేదో అనుకుంటారో, స్కామ్ అయితే వానికి నాకు మధ్యలోనే మోసపోయినా, కానీ చెప్పడంతో మొత్తం సొసైటీలో నేను మోసపోయినట్టు అందరు స్టాంప్ వేస్తారు. అట్లేం లేదు, మీరు ఎంతో మందిని ఇండైరెక్ట్గా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేనైతే ఏమంటానంటే, ఎవరైతే స్కామ్లకి గురవుతున్నారో వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ అనేది చేసి సోషల్ మీడియాలో పెడితే కూడా, అరేగో ఇట్లా అయ్యింది అని ఇట్లా పెడితే కూడా రేపు రోజున ఇట్లా అయ్యింది కదా, రేపు నాకు కాకుండా అదే అవేర్నెస్ కూడా వస్తుంది. సో అట్లాంటివి కూడా వీడియోలు చేయండి ధైర్యంగా ముందరకు వచ్చేసి, సో దట్ రేపటి రోజున వేరే వాళ్ళు స్కామ్లో గురిగా ఆ వీడియో చూసి. ఓకే, వాళ్ళకు కూడా అంటే వీళ్ళు ఆ ప్రాసెస్ అంతా గోత్రూ అయ్యారు కదా, సో వీళ్ళు మాత్రమే కరెక్ట్ చెప్పగలుగుతారు. అవును, కరెక్ట్. సో అప్పుడు ఆ వీడియో చేసి పెట్టినప్పుడు ఇంకా 10 మంది చూసేసి ఆ ప్రాసెస్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు ఆ వీడియో గుర్తొచ్చేస్తుంది, ఓ ఇట్లా అంటే మీరు ఒక్కరు మోసపోయారు కానీ రేపటి రోజున 10 మందికి సేవ్ కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు. లేదు అని అంటే ఈ మోసపోయి వేరే వాళ్ళకి ఏది కూడా షేర్ చేయకుండా ఉంటే అట్లా ఎంతో మంది లక్షల మంది రేపటి రోజున మోసపోతారు, ఆ పాపం కూడా చుట్టుతుంది. చాలా మంచి మాట చెప్పారు. అయితే ఇందులో మీరు భయపడాల్సింది ఏం లేదు, తప్పు మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ప్రెజెంటేషన్ కూడా మీరు చెప్తే ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చెప్పగలిగితే చాలా 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 హెల్ప్ అవుతుంది. స్కామ్ అంటే ఏంటంటే మనం తప్పు చేయలే, కాకపోతే కొంచెం కామన్ సెన్స్ అనేది మిస్ అయింది, అందుకోసం మోసపోయినా. ఓకే, అది స్కామ్ అంటారు. అయితే మీరు అనుకునే స్కామ్ ఏంది, ఇద్దరు కలిసి చేసేసి ఏదైతే ఉంటుందో అది స్కామ్. ఆ స్కామ్ కాదు ఇది. ఓకే, అవతల వాడు మనల్ని మోసం చేసిండు, సో మనని కొంచెం కామన్ సెన్స్ అనేది మిస్ అయింది కాబట్టి మనం మోసపోయినాము. సో ఇట్లా కామన్ సెన్స్ మిస్ అయింది, మేము మోసపోయినాము కాబట్టి మీరు కూడా మోసపోకండి ఇట్లా చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అనుకోవచ్చు చెప్పనీకి బాగానే ఉంటుంది, నీకు అయినప్పుడు నువ్వు చేసినప్పుడు తెలుస్తుంది అని అంటే, నాకు అయినా కూడా నేను 200% చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు నాకు కామన్ సెన్స్. టూ గుడ్. నెక్స్ట్, ఈ మధ్య బాగా మనం వింటున్నది వర్డ్ ఏంటంటే సైబర్ సైకాలజీ. ఓకే, అంటే ఇది ఏంటి, మనం ఆలోచించగలిగితే అసలు మనం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచం మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనల్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మరి పిల్లల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ పేరెంట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాం బయట మనం ఆడుకుని ఫ్రెండ్స్ తోటి ఆడుకుని కలివిడిగా టీం వర్క్ అంటే ఏంటో తెలుసు, ఎక్కడైనా ఎవరైనా తక్కువ ఉంటే వాడిని పైకి లాగడం తెలుసు, వాడిని ఎంకరేజ్ చేయడం తెలుసు. ఇవాళ మరి వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎక్కడ, వీళ్ళ ప్రపంచమే ఆ సెల్ ఫోన్. కరెక్ట్. మరి అప్పుడు ఎలాగా ఆ ఇమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అసలు ఒక్కొక్క పిల్లలకి అనేది ఒక చిన్న కేసెస్ ద్వారా చూద్దాం. ఓకే,
సో ఇవి కేసెస్ ఏంటంటే ఇవి కొన్ని పాత కేసెస్ కనబడతాయి మీకు కూడా ఇందులో. ఒకటి చెప్పండి. బ్లూ వేల్ ఛాలెంజ్ చూడండి. ఓకే, బ్లూ వేల్ ఛాలెంజ్ ఇది ఇండియాలో బ్యాన్ అయిపోయింది. ఎందుకు? వీళ్ళు ఇందులో ఛాలెంజెస్ ఇస్తూ ఏం చేశారు, లాస్ట్ కి నువ్వు పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకి చచ్చిపోవాలని చెప్పాడు. కరెక్ట్. చేతికి వేల్ షేప్ లో వాళ్ళు డ్రాయింగ్ తీసుకోవాలి, బ్లడ్ అంతా కూడా వాడు పడాలి, ఆ వీడియో అప్లోడ్ చేయాలి. అంత ఎడిక్షన్ వచ్చేసింది అన్నమాట ఇందులో. సో ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ ఇస్ బ్యాన్. ఇది కూడా చాలా కేసులు పడ్డాయి ఇండియాలో. ఏకంగా 7వ అంతస్తు నుంచి దూకే, 15వ అంతస్తు నుంచి దూకే, ఇలాంటివన్నీ చెప్తారు ఇందులో. వాళ్ళు చేస్తారు ఎందుకంటే సైకలాజికల్ గా అందులో వెళ్ళి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. కరెక్ట్. అయితే అన్నిటికన్నా పెద్ద భయంకరమైన కేసు, టెక్నాలజీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసిందంటే మందలించినందుకు వాళ్ళ అన్నయ్యని చంపేశాడు ఒక తమ్ముడు. 15 ఏళ్ళోడు మందలిచ్చాడు అంతే. బాబు నువ్వు ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ అడిక్ట్ అయిపోయావు నాయన అని మందలిచ్చినందుకు. ఇప్పుడు ఈ మధ్యలో ఆల్ఫా అనేది మనం జనరేషన్ చూస్తాం. సో ఈ ఆల్ఫా అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయకండి అంటే అయిపోయా. ఎవడైతే ఇలా చేయకండి అంటే వాడే ఆ రోజు నుంచి నాకు శత్రువు అని ఫిక్స్ అయిపోయారు. అదే అయిపోయాయి. ఇప్పుడు ఇది నెక్స్ట్ జనరేషన్ అట్లనే అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సరే ఇదంటే నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. చాలా మందికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, అరే నేను ఒక వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే నేను ఫేస్బుక్లోని ఇన్స్టాలోని ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు వస్తున్నాయి అని. కరెక్ట్, ఫస్ట్ థింగ్. రెండో డౌట్, ఈ మధ్య కొత్తగా వెరీ వెరీ రీసెంట్గా వచ్చింది, అసలు మన ఫోన్లో మన యాప్స్ మన వాయిస్ వింటాయా అని. రైట్, కరెక్ట్, వింటాయి. ఎందుకంటే మనమే యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అలౌ ఆల్ అని మనమే చెప్పేస్తాం. అలా ఇవేంటి, అరే షాక్ అవ్వకూడదు. అరే ఫేస్బుక్లో నేను చూసిన ప్రోడక్ట్ ఫేస్బుక్ ఎందుకు చూపిస్తుంది, ఆ ఆలోచన రావాలి. ఆలోచన వస్తే ఇప్పుడు బై డిఫాల్ట్ మనం అన్నిటికీ అలౌ. అదే మనం ఇప్పుడు కెమెరాకి అలౌ అంటాం, లొకేషన్ కి అలౌ అంటాం, మైక్రోఫోన్ అలౌ అంటాం, ఇవన్నీ అలౌ అంటున్నారు కదా. కొన్ని యాప్స్ ఎలా ఉన్నాయంటే కెమెరా అలా ఉన్నారు కదా, సో మీ కెమెరా ఆఫ్ ఉన్న ఫోన్ ఆఫ్ ఉన్నా కూడా మీ కెమెరా వాళ్ళకి కనబడేలాగా మొత్తం మీరు ఏం చేస్తున్నారు అంతా కనబడుతుంది. ఇది వింటుంది. మైక్రోఫోన్ వచ్చేసి వింటుంది. అంటే మిమ్మల్ని కొంతమంది చూస్తున్నారు అండ్ మీ వాయిస్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంతమంది వింటున్నారు. ఓకే, అండ్ అంతేకాకుండా మీరు వాట్సాప్లలో అండ్ ఇంకా అదర్ సోషల్ మీడియాలో ఇంకెవరితోనైనా ఏం చాటింగ్ చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ యాక్సెస్ మనమే అలౌ అనేది చేసిస్తాం. అంటే మీరు ఏదన్నా ఒక చిన్న యాప్కి ఇవన్నీ అలౌ అని కొట్టినా కూడా ఇండైరెక్ట్గా మీ ఫోను అండ్ మీ లైఫ్ కంట్రోలింగ్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోయి మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. సమయం సిచ్యువేషన్ వచ్చినప్పుడు భూమ్. ట్రూ. అయితే అది మనకి ఆడ్గా అనిపించవచ్చు మీరు చెప్పిన అవన్నీ కాదు అని. ఒక్కసారి మీ ఉన్న లిస్ట్లో ఇవాళ ఒకసారి ఇంట్లో కూర్చుని మీకున్న లిస్ట్ ఆఫ్ యాప్స్ ఎన్ని, అందులో నేను ఎన్ని వాడుతున్నాను, ఎన్నిటికి నేను మైక్రోఫోన్ కెమెరా పర్మిషన్ ఇచ్చాను చూడండి. అది ఒక్క హోంవర్క్ మీరు చేయండి. ఇవాళ మీకు అర్థమైపోతుంది, అమ్మ ఇన్ని చోట్ల నుంచి నేనే నా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నానా అని. సూపర్. ఓకే, నెక్స్ట్ అసలు ఇందాక నేను చెప్పాను కదా ఫేస్బుక్ ఎలా అల్గోరిథం వర్క్ అవుతుంది. ఇది జనరిక్, అందరికీ తెలిసిందే. కాకపోతే జస్ట్ ఇందులో ఏం చూస్తుందంటే మనం చూస్తున్న కంటెంట్ ఏంటి, ఎన్నిసార్లు చూసాం, ఎంత లేటెస్ట్గా మనకున్న రిలేషన్షిప్స్ ఏంటి, యూజర్ ఇంటరాక్షన్స్ ఏంటి, ఇవన్నీ రికార్డ్ చేసుకుంటుంది. అది రికార్డ్ చేసి ఈ రెండిటికి అందులో ఈకో ఛాంబర్స్ అండ్ కంటెంట్ కంట్రోల్లోకి వెళ్తుంది. దాన్ని బట్టి మనకి వాళ్ళు పలానా యాడ్, వీడు పలానా మందితో మాట్లాడు, పలానా యాడ్, పలానా వర్డ్, ఈ వర్డ్ వాడాడు, ఈ వర్డ్కి ఏమున్నది డిక్షనరీలో, అవన్నీ చూస్తుంది. సేమ్ ఫేస్బుక్, యూట్యూబ్ లో మనం ఒక్క దగ్గర ఎక్కడైతే ఒక వీడియో ఆపేమో ఇంకా నెక్స్ట్ కంటెంట్ అంతా మనకు అదే వీడియో మీద వస్తుంది. అది అబ్జర్వ్ చేయాలి. అరే అచ్చా నేను ఇది నొక్కేమా, ఎందుకంటే ఇది ర్యాబిట్ హోల్ అని అంటాం. ఇందులో ఏంటంటే అస్తమానం అదే కంటెంట్ చూపిస్తుంది. ఎక్కడ దాకా చూపిస్తుంది, ఇంకా అసలు మనకి పిచ్చి వచ్చేసేంత వరకు అదే కంటెంట్ చూపించుకుంటూ వెళ్తుంది. అరే ఆపండి రా బాబు, ఇక్కడ ద్వారా చాలు అని. ఏదైనా ఒక సాంగ్ ఎతికాము పొరపాటున, ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వీడియో సాంగ్. ఓకే, ఇది మీరు గుర్తుపట్టడం ఎలాగంటే ఫ్రెష్ కంప్యూటర్ ఒకటి తీసుకోండి, ఇప్పటిదాకా వాడింది ఏదైనా, అందులో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఆ సెర్చ్ బ్లాంక్ చూపిస్తుంది. మీ కంప్యూటర్ ఓపెన్ చేయండి, మీ ప్రీవియస్ సెర్చ్ చేసినవన్నీ చూపిస్తుంది. ప్లస్ మీకు యూట్యూబ్లో ఒక మెసేజ్ కూడా వస్తుంది, మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడు, దాని దగ్గర నేను ఇస్తాను అని రాస్తాడు వాడు. అది అంటే మనం ఎక్కడైతే కంటెంట్ ఓన్లీ విజిబుల్ స్క్రోల్ అవుతున్నాం, స్క్రోల్ అయిన 2 seconds కూడా ఎక్కడైనా ఆగితే అది రికార్డ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు చెడు చూస్తే చెడు చూపిస్తారు, మంచి చూస్తే మంచి చూపిస్తున్నారు. ఏం చూడాలనేది ఇక మీరు డిసైడ్ చేసుకోండి.
నెక్స్ట్ మన పేరెంట్స్కి మెయిన్ ఏం చెప్పాలి అంటే ఈ డేటా కలెక్షన్ ఒకటి అవుతుంది 100%. ఫేస్బుక్ లో మనం చేస్తున్నప్పుడు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా మనం ఇస్తున్నాం కదా, మనం ఎక్కడ ఉన్నాం, సెల్ఫీ పోస్ట్ చేస్తాం, పలానా చోట ఉన్నాం, పలానా లొకేషన్, పలానా థియేటర్, పుష్ప మూవీ వచ్చింది, మేము మూవీకి వెళ్ళాం, అంత ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్ గానే షేర్ చేస్తున్నాం. అదంతా రికార్డ్ అవుతుంది. ఓకే, 100% రికార్డ్ అవుతుంది. అయితే ఇందులో మనం పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, బాబు నువ్వు షేర్ చేస్తుంది ఏంటి, జాగ్రత్త, చాలా జాగ్రత్త, ఏం చేస్తున్నావు, మనకు అవసరం ఉందా అసలు అది షేర్ చేయడం పబ్లిక్గా. అయితే రెండోది పేరెంటల్ మానిటరింగ్ చాలా కంపల్సరీ. మా ఫాదర్ నా అకౌంట్ చూడరు, మా మదర్ నా అకౌంట్ చూడరు, వాళ్ళు బిజీ ఉన్నారు. నో, చూడాల్సిందే, చూడాలి ఏం చేస్తున్నారు, ఏంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఏం పోస్ట్ చేస్తున్నారు, దేనికి లైక్ కొడుతున్నారు, కంపల్సరీ చూడాల్సిందే. ఏం సెర్చ్ చేస్తున్నారు మీరు ఇందాక ఈ సెర్చ్ చేస్తున్నారు రిలేటెడ్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు బిఫోర్ మన ఇది వీడియో షూట్ చేయకముందు. మీ పిల్లల రిలేటెడ్ ఒకసారి అది షేర్ చేయండి. ఓకే, అయితే అదే ఇందులోనే ఒక భాగం మనం పేరెంట్స్కి ఇచ్చే సాఫ్ట్వేర్స్ దాంట్లో వస్తుంది. అయితే ఈ కథ ఆబ్వియస్లీ ఇందాక చెప్పిన కథ నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు మనకి కోవిడ్ దాంట్లో అందరికీ కంప్యూటర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే అందరూ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. చాలా మటుకు ఏం చేశారు, క్లాస్కి ఆన్లైన్ అటెండ్ అవుతారు, పక్కన యూట్యూబ్లో చూడటం, ఇన్స్టాలో గేమ్ ఆడడం, లేదా ఏదైనా ఆన్లైన్ గేమ్ ఆడటం చేశారు. పేరెంట్స్ రాగానే ట్యాబ్ మార్చేస్తారు. పేరెంట్స్కి ఏంటి, అదేంటి నా పిల్లడు నాకు రోజు క్లాస్ వింటున్నాడు, ఇది చేస్తున్నాడు, లేదు, వాళ్ళేమో ట్యాబ్లో మార్చేసుకుంటున్నారు కాబట్టి అర్థమైపోయింది, ఒక్క ట్యాబ్ ఇలా నొక్కితే మారిపోయింది. అయితే మా పిల్లలకి మేము పెట్టిన రిస్ట్రిక్షన్ ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ అని ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. మీకు చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కొన్ని నేను డిస్ప్లే చేస్తాను, నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ కొన్ని వర్క్ అయినవి నేను డిస్ప్లే చేస్తాను. అందులో ఏంటంటే మీ పిల్లలు సెర్చ్ చేస్తే ఏదైనా వర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాల్సిన రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఎలా, నేను ఓన్లీ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, హోంవర్క్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా, అవి పెట్టచ్చు, అవే అలౌ చేయొచ్చు. తర్వాత దానికి స్పెసిఫిక్ టైం ఉంటుంది, నేను 5 to 9 హోంవర్క్ చేస్తే ఆ టైంలోనే ఓపెన్ అవుద్ది. అక్కడి నుంచి ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ నాకు రిక్వెస్ట్ రావాలి, అదొకటి. రెండోది, ఏదైనా వర్డ్ సెర్చ్ చేయగానే నాకు మెసేజ్ వస్తుంది, ఇదిగో పలానా సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే నాకు మెసేజ్ వస్తుంది, ఇగో వీళ్ళు ఈ పలానా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారు, బ్లాక్ అయింది. ఇది పేరెంట్స్కి ఫెసిలిటీ అనుకోండి, లేదా పేరెంట్స్ పెట్టాల్సిన కంట్రోల్, కంపల్సరీ కంట్రోల్ ఇది. ఆ సాఫ్ట్వేర్స్ కూడా చూద్దాం, దానిపైన మనం ఒక 2 minutes స్పెండ్ చేద్దాం దీని తర్వాత. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, హౌ టు సేఫ్ ఆన్లైన్, అంటే హౌ టు స్టే సేఫ్ ఆన్లైన్. వీటి ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ గురించి మనం ఏవైతే డిస్కస్ చేసినామో, స్కామ్స్ గురించి ఏవైతే డిస్కస్ చేసినామో, ఆ స్కామ్స్ నుంచి మనం సేవ్ కావాలంటే 2 పద్ధతులు మనకు ఉన్నాయి. ఆ 2 పద్ధతులు వచ్చేసి కామన్ సెన్స్. భగవంతుడు అనేది ఒకటి ఇచ్చిన మనుషులకి, అదే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ యూజ్ చేయాలి. రెండోది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే ఇందాక మాట్లాడుకునేవన్నీ కూడా రాబోయే టైంలో జర్నీలో మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు రోడ్ సేఫ్టీ ఎందుకు వీడు ఆన్లైన్ అని చెప్పి రోడ్ సేఫ్టీ ఎందుకు రాసాడు అని మనం రెగ్యులర్ గా వినేవే, హెల్మెట్ వేసుకో, సీట్ బెల్ట్ వేసుకో, తాగి నడపొద్దు, సిగ్నల్స్ ఫాలోగా, రోడ్ క్రాస్ చేసుకోవని చూసుకో, జే వాకింగ్, ఇష్టం వచ్చినట్టు నడవద్దు రోడ్డు పైన, ఇవే చెప్తాం మనం. మరి ఇప్పుడు ఆన్లైన్ వెళ్ళినప్పుడు యువర్ డిజిటల్ డోర్ అంటే మంచి పాస్వర్డ్ వాడుకోండి. పాస్వర్డ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డిక్షనరీలో దొరికేవి, మా అమ్మ నాన్న పేరు అలాంటివి పెట్టుకోకూడదు. థింక్ బిఫోర్ యూ క్లిక్. అప్డేట్ యువర్ షీల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు మీ ఫోన్లో ఉంటాయా, ఫోన్లో 100% సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్, అవి 100% ఇన్స్టాల్ చేయాల్సిందే. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు కొన్ని స్కామ్స్ ఏవైతే చెప్పారు చూసారో, వెనక నుంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది, అలాంటివన్నీ బ్లాక్ అవుతాయి. ఫోన్ హ్యాస్ దట్ ఫీచర్. సో మీరు కొంతమంది ఏం చేస్తారంటే అప్డేట్ ని అవాయిడ్ చేస్తారు, తర్వాత చూసుకుందాం అనుకుంటారు, ఇంత లోపలనే చూసుకునేది ఇంకేమవుతుంది. వాచ్ వేర్ యూ వైఫై అంటే రైల్వే స్టేషన్ లో కూర్చున్నా, కాఫీ షాప్ లో కూర్చున్నా, నో, అక్కడ వైఫైలు వాడడానికి వీల్లేదు. డోంట్ ఫీడ్ ద ఫిష్ అంటే ఫిషింగ్ ఈమెయిల్స్ వచ్చిన, మెసేజెస్ వచ్చినా వెళ్ళి క్లిక్ చేసి చూద్దాం ఏమవుతుందో ఒకసారి, నెక్స్ట్ దాంట్లో కదా చూద్దాం, ఒకసారి క్లిక్ చేయడం, నో, డోంట్ క్లిక్. గార్డ్ యువర్ గ్యాడ్జెట్స్ అంటే పాస్వర్డ్ సరిగ్గా ఉంచాలి, పీరియాడికల్ గా అప్డేట్ చేయాలి. షేర్ విత్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఒకటి కంపల్సరీ. ఇప్పుడు షేర్ విత్ కేర్, ఏం షేర్ చేస్తున్నారు, ఎక్కడ షేర్ చేస్తున్నారు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాల్సిందే కంపల్సరీగా. అండ్ లాస్ట్, కీప్ యువర్ బ్యాకప్ బడీ. ఓకే, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే,
కానీ టైంకి గుర్తు రాలేదనుకోండి, డైలీ ప్రాక్టీస్లో లేకపోతే ఇది డిజిటల్ సేఫ్టీ రూల్స్. ట్రాఫిక్ కి అందరికి తెలిసింది హెల్మెట్ పెట్టుకోవాలని, పెట్టాను. ఆయన కూడా పెట్టారు. అందరు తెలిసింది కొంతమందికి డ్రగ్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ఆయన కూడా చేస్తారు. తర్వాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోతారు. సో అట్లనే ఇవి కూడా అందరికి తెలిసినాయి, చేయకపోతే పోతారు. అది అర్థం చేసుకోండి కొంచెం. టిప్స్ ఫర్ పేరెంట్స్. అందరూ చెప్పే మాటే, నా పిల్లల మీద నాకు నమ్మకం ఎక్కువ ఉంది, కానీ కీప్ ఎన్ ఐ, డోంట్ అంటే నా నా పిల్లల మీద నాకు అనుమానం తోటి నేను చూస్తున్నాను కాదు, లేదు, నేను నీ జాగ్రత్త కోసం నిన్ను అన్ని మానిటర్ చేస్తాను. నీ మీద అనుమానం లేదు, కాకపోతే నిన్నెవడు మానిటర్ చేస్తున్నాడు నేను చెప్పగలను. కరెక్ట్. ఇప్పుడు రోజున నువ్వు స్కామ్ ఇరుకోకుండా పేరెంట్స్ సేవ్ చేయాలి. రైట్. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి పరిచయం చేయడానికి తీసుకొస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేసేవారు, అరే వీడితో జాగ్రత్త, వీడు సరిగ్గా లేడు అని. అది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? అందుకని కనీసం ఆన్లైన్ మనం ఎవరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం ఏంటి అనేది మన పేరెంట్స్ కన్నా తెలిసి ఉండాలి. కరెక్ట్. దే ఆర్ ద బెస్ట్ జడ్జ్. కరెక్ట్. నో వైఫై ఇన్ నైట్ టైంలో 100% ఆఫ్ చేసుకో. 3 గంటలకు కూడా వాట్సాప్లలో ఏదైనా మెసేజ్లు వస్తే బ్లూ కలర్ టిక్ మార్క్ వస్తుంది. ఏంది నైట్ టైంలో కొంచెం ఒక సర్టన్ 10, 9 ఒక టైం పెట్టేసుకొని వైఫైలు ఆఫ్ చేసుకొని, దాని తర్వాత మొబైల్ ఫోన్లు వేరే రూమ్లో పెట్టుకొని హ్యాపీగా మీరు పండుకునే 2 గంటల ముందు, 1 గంట ముందు మొబైల్ ఫోన్ అనేది, వైఫై అనేది ఆఫ్ చేసేయాలి. అప్పుడు హ్యాపీగా మీరు అందరు నిద్రపోతారు. ఈ రేడియేషన్ కూడా చాలా ఘోరంగా ఉంది. మీరు కొంతమంది ఆ దిండు కింద మొబైల్ పెట్టుకుంటారు, పక్కకు మొబైల్ పెట్టుకుంటారు. పిల్లలు ఒక ఇంట్లో ఇదా కూడా చూస్తున్నాను, ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, లేదనంటే ఒక 3 months, 4 months, 6 months, 1 year, 2 year, 3 year బేబీలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ పక్కన మీరు మొబైల్ ఫోన్ పెట్టి పండుకుంటారు అనుకోండి, ఆ రేడియేషన్స్ చాలా డేంజర్గా ఉంటాయండి. సో ఆ రేడియేషన్స్ వల్ల వాళ్ళకి మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫర్దర్గా ఫేస్ చేస్తారు. మీరు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. సో అందుకోసం మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే కొంచెం దూరం, ఇప్పుడు కొంచెం దూరం కావు, మనం వాడుతున్న యాప్స్కి అండ్ మనం వాడుతున్న హయ్యర్ అండ్ ఫోన్కి. ఆ డబ్బా ఫోన్, బట్టల ఫోన్ అని అంటే నడుస్తుంటాయి, కానీ ఇప్పుడు మనం ఎంత పెద్ద 100 ఫోన్లు వాడుతున్నాం. సో అందుకోసం అట్లీస్ట్ 1 room దూరం ఉండాలి. నాకు తెలిసి ఇది మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అని, బట్ ఇది చేస్తే చాలా సేఫ్గా అనేది మనం ఉంటాం. కరెక్ట్. సో అండ్ 2 పాటించుకోండి ఈ రోజు నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్, పాస్వర్డ్ కెనాట్ బి షేర్డ్. ఆబ్వియస్లీ రైట్. ఎలా రాస్తుందో అలాగే, లైక్ అండర్వేర్ యూ కెనాట్ షేర్ ఇట్. స్ట్రేంజర్ డేంజర్. అప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి స్ట్రేంజర్స్ ఎదురైతే మనమేమో అవాయిడ్ చేయడం, ట్రై చేయడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళు పిలిచిన పలకపోవడం అని చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ అయితే ఎవరు పంపించారో రిక్వెస్ట్ తెలియదు కానీ యాక్సెప్ట్ చేసేసి మాట్లాడడం మొదలు పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు ఈ దీంట్లో కూడా కొన్ని చాలా ఎక్కువ జరిగినాయి అనమాట. లైక్ ఇప్పుడు ఆన్లైన్లో కొంతమంది అమ్మాయిల ఫోటోలు అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది వాళ్ళు పెట్టుకుంటారు. ఇది డిపి ప్రొఫైల్ పిక్. ఓకే, పెట్టుకొని దాని తర్వాత మీకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ లాంటివి పంపిస్తాం. సో కొంతమంది కరువులు ఉంటారు కాబట్టి సో ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు, అదే అమ్మాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అని చెప్పేసి. తర్వాత అమ్మాయి హాయ్, హౌ డూ యూ డూ, హౌ యూర్ యూ అని చెప్పేసి మీతో చాటింగ్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతుంది. సో అప్పటికైనా కామన్ సెన్స్ ఉండాలన్నమాట. ఇంత మంచి అమ్మాయి వాట్ ఎవర్ రిలేటెడ్ నాకు వాట్సాప్ అయింది, సరే ఇక వాట్సాప్ నెంబర్ ఇచ్చుకున్న తర్వాత మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టేసారు అనుకోండి, అమ్మాయి ఫస్ట్ ఇమీడియట్గా ఏదో విధానంగా వీడియో కాల్ అండి. సో మీరు వీడియో కాల్ అనేది చేశారు, అంటే ఆ అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేశారు అనుకోండి, ఆ అమ్మాయి ఇమీడియట్గా న్యూడ్ వీడియో కాల్ అనేది చేస్తుంది. సో మీరు ఆ న్యూడ్ వీడియో కాల్ ఏందబ్బా అని ఇట్లా మాట్లాడే లోపల రికార్డ్ అయిపోయి దాని తర్వాత కట్ చేసి దాని తర్వాత ఏమవుతుందని అంటే మీరు న్యూడ్ వీడియో కాల్ అనేది మాట్లాడి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ మీ వాట్సాప్ కాంటాక్ట్స్కి, మీ ఫేస్బుక్ కాంటాక్ట్స్కి, సోషల్ మీడియా కాంటాక్ట్స్కి అందరికీ షేర్ చేసేస్తాం. అప్లోడ్. సో మీరు ఇమీడియట్గా ఇంత డబ్బులు పంపేయండి అని. సో ఇదంతా ఇట్లా ఒక ప్రాసెస్. ఓకే, సో దయచేసి మీరు కనుక స్ట్రేంజర్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. రెండోది దీనికి మరి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుతున్నారు ఫోన్, నేను వద్దని ఎలా అనగలను? అదే మా ఇంట్లో చిన్న సొల్యూషన్ పెట్టాం. ఓకే, ప్రతి సెల్ఫీ కెమెరాకి ముందు ఒక బొట్టు బిళ్ళ పెట్టాం. ఓకే, సో మనకు కావాల్సిన ఫోన్ చేస్తే అప్పుడు చూద్దాం, లేనప్పుడు ఆ బొట్టు బిళ్ళ కనబడుతుంది ఎవరికైనా. సో ఆ బొట్టు బిళ్ళ పెట్టడం నేర్చుకోండి సెల్ఫీ కెమెరాస్ అన్నిటికీ. ఆ బొట్టు బిళ్ళ పెట్టేస్తే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ అనమాట అది. ఓకే, సో ఈజీగా మనకి ఆ బొట్టు అంత ఉపయోగపడుతుంది ఇంట్లో బొట్టు బిళ్ళ. వెరీ నైస్. బిఫోర్ యూ క్లిక్, థింక్. రియల్ క్విక్ అవసరం లేదు, బట్ థింక్ కంపల్సరీగా. పోస్ట్ లైక్ గ్రాండ్ మా ఇస్ వాచింగ్ అంటే మన అమ్మమ్మలు వాళ్ళు ఒకవేళ ఆ పోస్ట్ చదివితే ఏమవుతుంది, మనం చెయ్యొచ్చా
అసలు అది మనం చేస్తే వాళ్ళు చదివితే ఎలా ఉంటది, అలా చేయాలి. ఏదైనా చేస్తే అంత జాగ్రత్తగా చేయాలి. అంటే మన పెద్దవాళ్ళు మన పొజిషన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ గ్రాండ్ మా. నో సీక్రెట్స్ విత్ సిరి ఆర్ చాట్ జీపీటీ. ఇప్పుడు కొత్తగా గూగుల్ మీ డాక్టర్ కాదు, ప్రతిదీ గూగుల్ని అడగకండి. ఎందుకంటే నేను మీరు పోస్ట్ చేసేదే గూగుల్ చూపిస్తుంది. అంతే. సో అలా రాంగ్ ఉంటుంది, రైట్ ఉండొచ్చు. స్క్రీన్ టైం కంపల్సరీగా ఇందాక సార్ చెప్పినట్టు స్క్రీన్ టైం యూ హ్యావ్ టు లిమిట్. దీనికి కూడా యాప్స్ ఉన్నాయండి, పేరెంటల్ కంట్రోల్ లో ఉన్నాయి. యాప్ రికమెండ్ చేస్తాను, యువర్ అవర్ వాడతాను, చాలా ఎఫెక్టివ్. యువర్ అవర్ అన్నమాట. ఓకే, సో యువర్ అవర్ అనేది హ్యాండ్ లోగో సింబల్ ఉంటుంది. ఎక్సలెంట్ యాప్ ఏంటంటే ఇన్స్టాల్ చేయగానే ప్రతి యాప్ మనం ఓపెన్ చేస్తే టైమర్ రన్ అవుతుంది. సో మనం 30 minutes డైలీ లిమిట్ అనేది పెట్టామనుకోండి ఒక యాప్ కి, 30 minutes అయ్యగానే రెడ్ బ్లిస్, అంతలో దానికన్నా ముందు గ్రీన్ ఉంటుంది. అంటే నువ్వు టైం అయిపోయింది యాప్ అని. రెండోది యాప్ లో మనం డైలీ ఒక 2 hours మొబైల్ వాడామని పెట్టామనుకోండి, ఏ యాప్ యూజ్ చేసినా ఏ కాల్ మాట్లాడినా 2 hours, ఆ 2 hours అయిపోగానే మొబైల్ లాక్ అయిపోయింది, ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. రైట్. ఇందులో ఇంకొక యాప్ మీకు సామ్సంగ్ ఫోన్స్ లో ఉంది, ఆటోమేటిక్లీ స్క్రీన్ టైం షెడ్యూల్ చేసి. స్క్రీన్ టైం షెడ్యూల్ అనేది ఇది డిజేబుల్ కూడా అయిపోతుంది యాప్. ఇంకా తర్వాత మళ్ళీ ఎనేబుల్ అవ్వాలంటే మళ్ళీ 24 hours, లేదా మళ్ళీ సమ్మన్ హ్యాస్ టు గో అండ్ చేంజ్ ద సెట్టింగ్, అది కూడా ఆప్షన్ ఉంది మీకు. సూపర్. ఇది మీకు ఇది చాలా పెద్ద టాపిక్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. బిఫోర్ దట్ నేను చెప్తాను, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మీరు కళలో ఊహించలేరు. ఓకే, మీ పిల్లలు ఏదైతే చేస్తున్నారో అది ఈరోజు మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు పిల్లలు చాలా అప్డేటెడ్ అయి ఉన్నారు, పేరెంట్స్ అవుట్డేటర్ ఉన్నారు. సో మీరు అవుట్డేటర్ ఉన్నారని కూడా మీకు తెలియదు, అదే పెద్ద అవుట్డేట్. సో అందుకోసం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే టాపిక్ డిస్కస్ చేయబోతున్నామో మీకు చాలా బాగా కొన్ని కోడ్స్, పిల్లలు అనేది ఈ మధ్యకాలంలో జెన్జీ ఎవరైతే ఉన్నారో కోడ్లు పెట్టుకొని అనేది నడుస్తున్నారు. ఆ కోడ్లు ఏది వాడుతున్నారో ఇప్పుడు ఉన్న యూత్ అనేది ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. సో పేరెంట్స్ అంతా అప్డేట్ అయిపోయి ఈ కోడ్లు అనేది గ్రహించండి. సో మీరు ఇన్ని రోజులు ఏమనుకున్నారా, ఏముంది మా పిల్లలు మంచిగానే మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ అందులో కోడ్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ కోడ్ IWSN, ఐ వాంట్ డాష్ నౌ, అది ఏదైనా కావచ్చు. ఓకే, దాని తర్వాత NIFOC కోడ్. అంటే ఇది యాక్చువల్లీ ఇది రాయరు, ఈ ఒక్క కోడే రాస్తారు. ఆ మీనింగ్ ఏంటనేది మనకు తెలిస్తే అంతే. ఓకే, దాని తర్వాత GYPO, అర్థం చేసుకోండి, గెట్ యువర్ ప్యాంట్స్ ఆఫ్. ఓకే, CU46, CU ఫర్ డాష్. ఓకే, అండ్ దాని తర్వాత GNOC. ఓకే, సో ఇంకా వాళ్ళు ఏదైతే చేయకూడదో అవన్నీ కూడా మాట్లాడుకోండి. WTTP, వాంట్ టు ట్రేడ్ పిక్స్. ఇది చాలా చాలా స్కూల్స్ లో చాలా చేస్తున్నారు, ఎందుకంటే గ్రూప్స్ లో ఉన్నది. కరెక్ట్, షేర్ పిక్స్ అని, దానికి దగ్గర వాళ్ళకి ఏదో పాయింట్స్ వస్తాయనో ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్. స్నాప్చాట్ లో స్పెషల్ గా చూసుకుంటే వాళ్ళు ప్రతి తిన్నది లేచి ఎగ్జాక్ట్ పెడితేనే ఉంటారు స్నాప్చాట్. అది చాలా డేంజర్, అది డిలీట్ చేయాలి. నెక్స్ట్ TDTM, టాక్ డర్టీ టు మీ. ఓకే, అండ్ దాని తర్వాత 99, ఇది చాలా లాంగ్వేజ్. పేరెంట్స్ చూసుకోరు మీరు, పేరెంట్స్ ఆర్ గాన్ అంటే ఇన్విటేషన్ అన్నమాట, మీరు ఇంట్లో లేరు, ఇన్విటేషన్. 1174, పార్టీ మీటింగ్ ప్లేస్. దాని తర్వాత MOS, మామ్ ఓవర్ షోల్డర్. అంటే వీళ్ళు టైప్ చేస్తుంటే మెసేజ్ వెనక అమ్మ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. MOS అంటే సో మీరు రాసే మెసేజెస్ జాగ్రత్త అని అవతల వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. రైట్. PIR, పేరెంట్స్ ఇన్ రూమ్, పేరెంట్ ఇన్ రూమ్. ఓకే, దాని తర్వాత 143/ILYSM, ఐ లవ్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే KOTL, కిస్ ఆన్ ద లిప్స్. దాని తర్వాత UR టూ డీప్, యు ఆర్ టూ డీప్. దాని తర్వాత 8, ఓరల్ డాష్. దాని తర్వాత ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, మోస్ట్ డేంజరస్. సో దీస్ ఆల్ ద కోడ్స్ అన్నమాట. ఇంకా కొన్నే రాశాను, ఇదే కొన్ని కోడ్స్. ఇంకా ఈ కోడ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఓల్డ్ ఆల్రెడీ ఓల్డ్. సో ఈ కోడ్ లో అయితే ఇప్పుడు కొత్తది ఇందులో యాడ్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఈమోజీస్ తోటి వచ్చేసాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ఈమోజీస్. చాలా అప్డేట్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఆన్ ఈమోజీస్. రైట్. ఇంటర్నెట్ సేఫ్టీ టిప్స్ ఏంటి, మనకి ఉన్న ఇందాక అడిగిన టూల్స్ ఏంటి అంటే ఇవి మనకున్నది. నేను ప్రిడామినెంట్ గా వాడుకునేవి ఈ రెండు, ఫ్యామిలీ లింక్ అండ్ నార్టన్. ఇది ఒక్కొక్కటి చెప్పండి. ఇదేంటి మీకు ఈ పేరెంటింగ్ కంట్రోల్ ఇచ్చేవి ఇవన్నీ. సో అందులో మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నవి క్యాస్పర్స్ కి, గూగుల్ ఫ్యామిలీ, ఇది
మిగతా కూడా వాడచ్చు, బట్ ఈ సబ్స్క్రిప్షన్స్ మనం తీసుకోవచ్చు అనమాట ఈజీగా. నార్టన్ ఫ్యామిలీ మా ఇంట్లో అన్ని ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ లో కూడా అన్నిట్లో ఇన్స్టాల్ అయ్యింది. సో ఎవరు యాంటీవైరస్ కాకపోతే విత్ పేరెంటింగ్ కంట్రోల్. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు యాంటీవైరస్ ఇస్ జస్ట్ వన్ కాంపోనెంట్. ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, ర్యాన్సమ్వేర్ అటాక్, అది కాకుండా చూస్తుంది. మనం లింక్ క్లిక్ చేస్తే ఫస్ట్ అది రివ్యూ చేస్తుంది, ఇది ర్యాన్సమ్వేర్ లింకా లేకపోతే మా ఇందులోంచి ఏదైనా ఫ్రాడ్ లింకా, అది ఫస్ట్ హైలైట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నార్టన్ దాని పక్కన నాకు టిక్ మార్క్ ఇస్తుంది, ఇది సేఫ్, ఇది అన్సేఫ్, అలాంటివన్నీ ఇవి చేస్తుంది అనమాట. గ్రేట్. సేమ్ గూగుల్ పేరెంటల్ కంట్రోల్ కూడా అందులో. మీరు ఏదైనా వెబ్సైట్ మీ పిల్లల ల్యాప్టాప్ లో ఫలానాదే అలౌ చేయాలంటే అది అంతే అలౌ చేస్తుంది, అంతకు మించి అలౌ చేయనివ్వదు. గ్రేట్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండోది సేమ్, మళ్ళీ చెప్తున్నా, రిపీట్ ఆఫ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. ఏం క్లిక్ చేస్తున్నారు, ఎలా క్లిక్ ఎవరు పంపించారు, తర్వాత మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ ఏంటి, అన్నిటికీ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఆ రెడ్ ఫ్లాగ్స్ మనం చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరిగింది, ఫస్ట్ థింగ్ కంగారు పడకండి. మెయిన్ ఇంపార్టెంట్ పీస్, కంగారు పడకండి. సరే పడ్డాం, మనం గబుక్కని మీరు అన్నట్టు ఆ వీడియో కాల్ ఆన్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మనకున్న ఫస్ట్ థింగ్, వీళ్ళు ఎలా పనిచేస్తారో తెలుసుకోవాలి. కరెక్ట్, రైట్. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా మార్ఫ్డ్ ఐడీస్, మీరు అన్నట్టు మార్ఫ్డ్ ఫొటోస్ వెనకాతలే ఉంటారు వీళ్ళు. తర్వాత కంపల్సరిగా నేను ఇంకెవరినో అని చెప్పుకునే తిరుగుతారు వీళ్ళు. డైరెక్ట్ ట్రూ ఐడెంటిటీ ఎప్పుడూ ఉండదు. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పీస్, క్రియేటింగ్ ప్యానిక్. మనం భయపెట్టాలి, అర్జెన్సీ, చేయకపోతే ఏదో అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ గెయినింగ్ ట్రస్ట్. ఆబ్వియస్లీ మనం ఒకసారి మాట్లాడటం మొదలు పెడితే గెయినింగ్ ట్రస్ట్, ఇన్ఫర్మేషన్ ప్రతిదీ అడుగుతారు. పర్సనల్ ఎక్కడికి వెళ్తున్నావు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో సీక్రెట్స్. తర్వాత సడన్గా డిసపియర్ అయిపోతారు ఇన్ఫర్మేషన్ తీసుకుని. వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. సూపర్. సో వాళ్ళు ఎప్పుడు ప్లానింగ్ మోడ్లోనే ఉంటారు, దీన్ని ఎలా పడేయాలి. వీక్ స్పాట్స్, వీడు ఎక్కడ దొరుకుతాడు. ఫస్ట్ థింగ్ గ్రీడీ గోల్స్, ఫొటోస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, నాకు దురాశ ఉంటుంది, అది క్యాచ్ చేస్తారు. క్విక్ ఎస్కేప్, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే ఫోన్, మీరు అన్నట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు తక్కువని. ఒకసారి వాళ్ళు మన వాట్సాప్ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం రీడ్ మెసేజ్, పర్సనల్ కన్వర్సేషన్స్, సెండ్ మెసేజ్ టు దేర్ ఆన్ దేర్ బిహాఫ్, యాక్సెస్ కాంటాక్ట్స్, సెట్టింగ్స్ చేంజ్ చేస్తారు, అకౌంట్ సెట్టింగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకుంటారు వాళ్ళు అందులోంచి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా డివైస్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి. రైట్. మెయిన్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ కంపల్సరీగా. ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా అందుకే నేను మీ ఫోన్లో నా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయలేదు. కరెక్ట్. సో 2 స్టెప్ వెరిఫికేషన్ మీరు అడిగింది, రైట్. రెండోది ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. అంటే ఫోన్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, ట్యాబ్ అయినా సరే కంపల్సరీగా అప్ టు డేట్ ఉండాలి. ఏం డౌన్లోడ్ చేస్తున్నాం, చాలా మంది ఆలోచించకుండా లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ నొక్కుతారు. ఏం చేస్తున్నాం అసలు, నేను చెప్పింది యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం. ఇది ఒకవేళ డివైస్ పోతే, ఐఫోన్ అండ్ అన్ని ఫోన్స్లోని ఇప్పుడు ఉంది ఎనేబుల్ ఫైండ్ మై డివైస్ అని. తర్వాత బ్లూటూత్, వైఫై సెక్యూర్గా ఉంచుకోండి. పర్మిషన్స్ ఇందాక అన్నారు సరే, ఏ యాప్కి మీరు కెమెరా యాక్సెస్ ఇస్తున్నారు, మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తున్నారు, ఆ పర్మిషన్స్ చూసుకోవాలి 100%. మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఆ ఫీచర్ అవసరమా మనకి, ఫస్ట్ ఆలోచించండి. ఆ ఫీచర్ అవసరం అయితేనే మనం ఆన్ చేద్దాం, లేదంటే అవసరం లేదు. ఓకే. రెండోది కంపల్సరీగా డేటా బ్యాకప్ చేయండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. సెక్యూర్ యాప్స్ వాడండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఎందులో ఉన్నది, ఇది మీరు వ్యూవర్స్కి కావాలంటే పేస్ట్ చేయొచ్చు. ఇందులో మేము స్టెప్స్ రాసాం, ఎక్కడెక్కడ మీరు 2 స్టెప్ చేస్తాం, మీకు అక్కడ స్క్రీన్ షాట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు 100% ఫేస్బుక్ కి, జీమెయిల్ కి, వాట్సాప్ కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉండాలి. యాక్చువల్ గా మాది యూట్యూబ్ ఛానల్ 2 times హ్యాక్ అయింది అనమాట. సో దానికి మళ్ళీ మాకు బ్యాక్ వచ్చింది. అండ్ కొన్ని సందర్భాల్లో హ్యాక్ అవుతున్నప్పుడే మేము ఇమీడియట్ గా మళ్ళీ దాన్ని హ్యాక్ కాకుండా చూస్తాం, బికాస్ ఆఫ్ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల. ఓకే. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటే మీరు చాలా మటుకు హ్యాక్ కాకుండా కంట్రోల్లో ఉండొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నా హౌ దే ఆస్క్ ఫర్ మనీ, ఎలా అడుగుతారు చూడండి. హాయ్, నీడెడ్ సమ్ హెల్ప్ ప్లీజ్. ఓకే, విల్ దేర్ బి 36,000 ఇన్ ద అమౌంట్ నౌ, మే ఐ విల్ రిటర్న్ ఇన్ ద ఈవినింగ్.
మై UPI యూపీఐ ఇస్ నాట్ లేదు. వర్కింగ్, నా యూపీఐ వర్క్ అయితే లేదు, కొంచెం డబ్బులు 36,000 ఉంటే నాకు పంపించండి, చేయండి. అది చాలా అర్జెంట్ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అని మంచిగా క్రియేట్ చేస్తారు. ఇది చూడండి, కంగ్రాచులేషన్, యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఏ ఫ్రీ అప్గ్రేడ్ టు వాట్సాప్ గోల్డ్. అసలు అలాంటిది కూడా ఏం లేదు మనకి. వాట్సాప్ గోల్డ్ గివింగ్ యూ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఫిల్టర్స్, మీడియా షేరింగ్ అండ్ మోర్. దానికోసం డౌన్లోడ్ కావడం కోసం ఈ లింక్ క్లిక్ చేయి. ఇది కూడా చూడండి, www.goldwhatsapp.co.get. ఇది చూడండి, హాయ్ ఐఎమ్ సారీ ఐ సెంట్ ఏ 6-digit SMS code by mistake and you transfer it to me, it's urgent please. ఇది మీరన్న ఓటీపీ స్కామ్. OTP scam. ఇదేంటి, ఆ నంబర్ చూడండి ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియన్ నంబర్ కాదు. రెండోది 6-digit SMS కోడ్ వాడికి ఎందుకు పంపించాలి అంటే, మన వాట్సాప్ కోడ్ ఆ 6-digit మనకు వచ్చింది, ఇది వాడికి పంపిస్తే మన వాట్సాప్ వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. అర్థం చేసుకోండి అది ఓకే. అండ్ దాని తర్వాత స్టెప్స్, అసలు మనం ఇందాక అడిగారు కదా, రైట్, మీరు అడిగిన ఇందాక నంబర్స్ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ యూ షుడ్ నో. అంటే #21# అనేది కాల్ ఫార్వర్డింగ్, ఓకే, డిజేబుల్ అయింది. దాని తర్వాత #002# అన్నమాట కాల్ ఫార్వర్డింగ్, ఇరేజ్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్. ఆండ్రాయిడ్ కి, ఐఫోన్ కి మనం స్టెప్స్ ఇచ్చాము ఇందులో, ఎక్కడికి వెళ్ళి మీరు డిజేబుల్ చేయొచ్చు. దీన్ని కూడా మేము జూమ్ చేస్తాం, అంటే స్క్రీన్ షాట్ అనేది మీకు వేస్తాం, మీరు దాన్ని చూసుకొని ప్రొటెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఇచ్చారు, ఐఫోన్ కూడా ఇచ్చారు అన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన, ఒకవేళ ఏదైనా మీకు హ్యాక్ అయిందో లేదా మీ కాల్ ఫార్వర్డ్ అయిపోతే మీ కంట్రోల్, మీరు చేయాల్సింది ఇది. ప్లస్ ఫస్ట్ లాగౌట్ ఆల్ డివైసెస్ ఫస్ట్ థింగ్, తర్వాత 2-step ఎనేబుల్ చేసుకోండి, అప్పుడు లాగిన్ చేసి నోటిఫికేషన్ యూజర్స్ కి ఇవ్వండి. ఇందులో నోటిఫై యూజర్స్ మీరు ఫస్ట్ చేయొచ్చు, ఇదిగో పలానా చోట నాది హ్యాక్ అయింది బాబు మీరు చూడండి. యాంటీవైరస్ స్కాన్ ఉంటే యాంటీవైరస్ అంటే పాస్వర్డ్స్ అన్ని చోట్ల చేంజ్ చేయాల్సిందే మీరు ఒకసారి అయిన తర్వాత. రెండోది, భయపడకండి, కొంచెం ఇబ్బందే, బట్ నెక్స్ట్ కాకుండా చూస్తుంది. కరెక్ట్. యాప్స్ టు అవాయిడ్, ఈ యాప్స్ అవాయిడ్ చేయాలి, టిక్ టాక్, స్నాప్చాట్. ఎందుకంటే మ్యాక్సిమం మీకు స్కామ్స్ అవి మొదలయ్యేవి ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. టెలిగ్రామ్ కూడా ఎక్కువ మంది. అయితే మీకు ఇది ఇందులో చూపిస్తాను చూడండి. ఇందులో టెలిగ్రామ్ కొంతమంది చచ్చిపోతారు ఇక ఇన్స్టాగ్రామ్ అంటే మరి మన ఇన్ఫర్మేషన్ మరి అందులోంచే వెళ్తుంది కదా. స్కామ్ అయినా పర్లేదు, నాకు ఇవి కావాలైతే ఉంటాయి, కానీ జాగ్రత్తలు అయితే పెట్టుకోండి. అయితే ఒకటి చెప్తాను, ఈ అసలు మన ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ ఆన్ అవుతుంది, రైట్? మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అని అడుగుతాం. ఇప్పుడు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా, వాళ్ళు ఆధ్యాత్మిక గ్రూప్స్ లో కానీ ఇందులో కానీ ఉంటారు. ఆ గ్రూప్స్ లో ఎవరెవరు ఉంటున్నారో మనం వెరిఫై చేయం. 500, 600, 1000 మంది కూడా కూర్చుంటారు ఆ గ్రూప్స్ లో. అలాగే టెలిగ్రామ్ అన్లిమిటెడ్. మీకు ఈ గ్రూప్స్ లో వెళ్ళిన తర్వాత ఆ గ్రూప్స్ లో కాంటాక్ట్ తీసి వాళ్ళు ఫిషింగ్ మెసేజెస్ పంపించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి తెలియదు పాపం. సిటిజన్ సర్వీసెస్ మనకి తెలియాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్. సిటిజన్ సర్వీసెస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, ఈ సంచార్ సాహితీ .gov.in అని ఉంది. ఓకే, ఇందులో మీరు రిపోర్ట్ చేయాల్సింది ఏంటో చూడండి. బ్లాక్ ఆర్ లాస్ట్ స్టోలెన్ మొబైల్ రిపోర్ట్, సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్, చక్షు అని వాళ్ళు రిలీజ్ చేశారు. నో యువర్ ఈఎంఐ మొబైల్, మీరు కొన్న మొబైల్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎలా ఏముంటుంది, దొంగదా కాదా అది కూడా వెరిఫై అయిపోతుంది, చేసుకోవచ్చు. ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్, అది కూడా ఇక్కడ లాక్ చేయొచ్చు. లాస్ట్ అయితే రిపోర్ట్ చేయొచ్చు. ఈ ఐఎస్పీస్ మీద మీకు డౌట్ ఉంటే, మనం వాడుతున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లెజిటిమేటా కాదా అది చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ కనెక్షన్స్ టాఫ్కో అని ఇందులోకి వెళ్తే మీకు ఇంకా డీటెయిల్స్, ఇవన్నీ ఐకాన్స్, ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దీంట్లో వెళ్ళొచ్చు. సంచార్ సాహితీ గవర్నమెంట్ వెబ్సైట్, ఇది చూసుకోండి. ఇది ఇంకోటి కూడా చూద్దాం. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం బాగా నెగ్లెక్ట్ చేసేది ఇదే. ఇప్పుడు ఇందులో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం సైబర్ క్రైమ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయొచ్చు, పిల్లల మీద ఆడవాళ్ళ మీద జరిగే కంప్లైంట్స్ మీద దీంట్లో మనం చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ మీకు అడగాలి. మనం ఏదన్నా స్కామ్ కి, క్రైమ్ కి గురైతే ఎంతసేపటి లోపల మనం దాన్ని తొందరగా కంప్లైంట్ ఫైల్ చేస్తే, అది ఇక్కడ చేస్తే ఎంతసేపటి లోపల మనకు ఆ ప్రాసెస్ కొంచెం సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది వచ్చేసి సైబర్ క్రైమ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి కదా. సో సైబర్ క్రైమ్ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి కూడా మనం ఫైల్ చేస్తే ఎంతసేపట్లో మనకి కొంచెం ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది
24 hours దాటిన తర్వాత 2 days 3 days 4 days తర్వాత వెళ్తున్నారు. సో వెళ్తున్నారు. అంత అవును. లోపల దాన్ని సాల్వ్ చేసే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో అవును. దానికి కూడా ఒకసారి చెప్పండి. అయితే మీరు ప్రిడామినెంట్ గా అడుగుతుంది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లోనే అడుగుతున్నట్టు నేను Right. అనుకుంటాను. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మీకు కేసు Normal. ఇన్వెస్టిగేషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. Correct. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో మీకున్న ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు చేయాల్సింది అంటే బ్యాంక్. ఓకే, మీరు ఇప్పుడు పలానా ఫ్రాడ్ అయింది అనిపించింది, మీరు ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తారు, రేపు పొద్దున్న మీకు తెలిసిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాకనే కదా మీకు తెలుసు స్కామ్ అయిందని. ఫస్ట్ వెళ్ళి బ్యాంక్ చెప్పండి, బాబు నాది పలానా ట్రాన్సాక్షన్ జరిగింది, పలానా చేశాను, నాదే తప్పు, ఇలా అయింది. బ్యాంక్ హ్యాస్ అ ప్రొసీజర్. బ్యాంక్ ఒక డిపార్ట్మెంటే ఉంది దీని మీద, అది 24/7 పనిచేస్తుంది. రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు. రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు, కార్పొరేట్ అకౌంట్స్, కార్పొరేట్ అకౌంట్స్, transaction. హై వాల్యూ అకౌంట్స్, మీకు హై బ్యాలెన్సెస్, హై ట్రాన్సాక్షనల్ అకౌంట్స్, వాటిలన్నిటికి కూడా రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. కంపల్సరీగా వాళ్ళు కూడా అలర్ట్ చేస్తారు మీరు. ఓకే, రెండోది, ఈ ఫ్రాడ్ జరిగిన తర్వాత మీకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా యూ హ్యావ్ సర్టన్ లయబిలిటీస్. ఎలా అంటే జీరో లయబిలిటీ, లిమిటెడ్ లయబిలిటీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుందా అది ఫస్ట్ కనుక్కోండి. ప్రొవైడ్ చేస్తే అందులో వాళ్ళు రాసిన కండిషన్ ఏంటి. ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జీరో లయబిలిటీ మీద మీకు వస్తే మీరు 3 days లోపు రిపోర్ట్ చేయాలి. దెన్ బ్యాంక్ మీకు ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేట్ చేసి చెప్తుంది అన్న. మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీ రిలేషన్షిప్ మేనేజర్ కానీ బ్యాంక్లో ఎంక్వైరీ చేయండి, బాబు పలానా జరిగితే నా స్టెప్స్ ఏంటి, మీకు ఎప్పుడు నోటిఫై చేయాలి, నోటిఫై చేస్తే మీకు నేను ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇది ముందు తెలుసుకోండి. 100% బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ హెల్ప్. అది మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం. మొన్న రీసెంట్గా 13 lakhs ఎవరైతే ఎస్బీఐ ఎంప్లాయీస్ వాళ్ళు సేవ్ చేశారో వాళ్ళు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించారు. ఎందుకంటే ఎవరైతే ముసలాయన వచ్చారో హీ వాస్ టెన్స్డ్. ఆయన ఫిజికల్గా బ్యాంక్ వచ్చాడు ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేయాలని. ఆయన స్టోరీస్ ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయి, బ్యాంక్ స్టాఫ్ అలర్ట్ అయ్యారు, మేనేజర్స్ అలర్ట్ అయ్యారు, ఆయన కన్సోల్ చేసి సెకండ్ డే రమ్మన్నారు, నీట్గా దాన్ని సాల్వ్ చేసి 13 lakhs సేవ్ చేశారు. ట్రస్ట్ యువర్ బ్యాంక్. వెళ్ళి అడగండి నాది పలానా ఏంటవుతుంది అని. ఇప్పుడు ఇందులో మీరు అన్న టైం అన్నారు కదా, అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ లో నుంచి డబ్బులు పోతే అదొకటి. రెండోది, ఇప్పుడు ఆ స్కామర్స్ కూడా ఇంటెలిజెంట్ గా మారారు అనమాట. మన దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని వేరే ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ల నుంచి లోన్లు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మనం ఆ లోన్లకి ఈఎంఐలు కట్టుకుంటూ రావాల్సి వస్తుంది. ఇది కొత్త స్కామ్. సో ఇప్పుడు ఆ ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్నారు కాబట్టి లోను వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయింది కాబట్టి, సో ఇమీడియట్ గా మనము సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్తే అట్లీస్ట్ ఆ వాన్ అకౌంట్ల నుంచి ఏవైతే వాడు డ్రా చేయకుండా ఉన్న అమౌంట్లు కూడా మనకి వచ్చే ప్రాసెస్ ఉంటుంది. కానీ అది తొందరగా చేస్తే రెండోది ఇందులో ఏంటవుతుందంటే అండి, మేజర్ గా దే కాల్ ఇట్ యాజ్ మ్యూల్ అకౌంట్స్, MULE అకౌంట్స్. అంటే ఏంటంటే అవి ఓన్లీ మోస్తాయి. మ్యూల్ అంటే ఏంటంటే ఇట్స్ అ క్రాస్ బిట్వీన్ హార్స్ అండ్ డాంకీ. ఇట్స్ అ మ్యూల్. ఏంటి దేనికి వాడతారంటే ఓన్లీ మోయడానికి. అదే అకౌంట్ పేరు కూడా ఇప్పుడు పెట్టింది. ఏంటి చేస్తారు అంటే ఈ అకౌంట్ లోంచి డబ్బులు వచ్చి అందులో పడంగానే అందులోంచి ఒక 5-6 మ్యూల్ అకౌంట్స్ లోకి పడి మళ్ళీ ఇంకొక 5-6 మ్యూల్ అకౌంట్స్ లోకి పడతాయి. సో అలా మల్టీ స్టేజ్ లో ఎక్కడెక్కడికో వెళ్ళి విత్డ్రా అయిపోతుంది. ఫస్ట్ అకౌంట్ లో పడ్డాగానే దాంట్లో నుంచి వాడు ట్రాన్స్ఫర్ కొట్టే లోపల చేసుకుంటారు. అది ఇమీడియట్ గా అయిపోతుంది. వాళ్ళ సిస్టమ్ లోనే కూర్చుంటారు. మనం అంటే రియలైజ్ అవ్వడానికి మనకి టైం పడుతుంది. ఎందుకంటే మనం మెస్మరైజ్ అయిపోయి అందులో కూర్చునిపోయాం కదా, వీఆర్ లాస్ట్. ఆ లాస్ట్ టైంలో మనం అడుగుతుంది అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించండి. ఫైనాన్షియల్ రికవరీ కేసెస్ ఏవైతే ఇప్పుడు సైబర్ క్రైమ్ దృష్టిలో ప్రకారము ఇంతవరకు ఉంటాయి రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 months బ్యాక్ మీరు ఒకవేళ మా హ్యాకథాన్ కండక్ట్ చేశారు మన సైబర్ క్రైమ్ వాళ్ళ దాంట్లో. అందులో ఫస్ట్ హ్యాకథాన్ ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు 91 crores వాళ్ళు రికవర్ చేశారు. అండ్ అది పేపర్లో కూడా వచ్చింది. కొంతమంది 2 crores 50 lakhs వాళ్ళందరికీ ఆ చెక్స్ వెనక్కి ఇచ్చారు. రికవర్ చేసి చెక్స్ వెనక్కి ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళకి స్టేజ్ మీద పిలిచి వాళ్ళు రికవర్ చేసి ఇచ్చారు చెక్స్. అయితే జరుగుతుంది. కాకపోతే మన తరఫు నుంచి కూడా మన డ్యూటీ ఏంటంటే ఇన్ఫార్మ్ విత్ ఇన్ టైం. 100% ముందు ఆ టైం ఫ్రేమ్లో ఇన్ఫార్మ్ చేయండి. కానీ మనకు వచ్చే ప్రాబ్లమే ఆ టైం. ఎందుకంటే మనం ఆ డిప్రెషన్లో ఉండిపోతాం, మనం ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి బీ అలర్ట్. హౌ టు రిపోర్ట్ సైబర్ క్రైమ్. ఇది 1930 కాల్ చేయొచ్చు, లేదా ఇందాక మీరు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఇందాక చూస్ ద టైప్ ఆఫ్ క్రైమ్ టు రిపోర్ట్, ఫైనాన్షియల్ లేకపోతే and read accept the terms and conditions, file a complaint, select the type of cyber crime, submit the complaint, receive acknowledgement, track your complaint, keep
డాక్యుమెంటేషన్ అంతే. రైట్. కెన్ వి గెట్ మనీ బ్యాక్ ఇన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్? మీరేమంటారు దీనికి? అదే సైబర్ క్రైమ్ సెల్ మీరు న్యూస్లో చూస్తే 14 lakhs 4 hours కంప్లైంట్ లాగ్ అయితే రికవర్ చేయగలిగారు వాళ్ళు. టైమింగ్ చూసారా, వాళ్ళకి అర్థమైంది 14 lakhs పోయింది, అరే ఇది ఫ్రాడ్ అని వాళ్ళకి అర్థమైంది, పరిగెట్టుకుని వెళ్ళాడు వాడు. అండ్ దెన్ దే వర్ ఏబుల్ టు క్విక్లీ ట్రాక్, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయగలిగారు. దే వర్ ఏబుల్ టు క్యాచ్. సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళాలి, దగ్గరలో ఉన్నాయండి మనకి బ్రాంచెస్, దగ్గర బ్రాంచెస్ లో. ఎట్లా తెలుసుకోవాలి సైబర్? మీకు ఇప్పుడు ఈ లాస్ట్ టాపిక్ వచ్చాం కాబట్టి, ఇప్పుడు ఐజాక్ అని ఏదైతే నేను చెప్పానో, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ యాక్సెస్, అందులో మీకు కాప్ కనెక్ట్ అని ఒక యాప్ ఉంది. ఓకే, అందులో మీరు సైబర్ క్రైమ్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ వెబ్సైట్ పేరు ఒకసారి స్పెల్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ యాక్సెస్ isaacfoundation.org. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, అలానే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాం. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అందులో మీకు కాప్ కనెక్ట్ అనే, మీరు ప్లే స్టోర్ లో కూడా కాప్ కనెక్ట్ అని ఒక యాప్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేస్తే మీకు ఇందులో ఏమిటి వస్తుంది, దగ్గరలో ఉన్న CCIOs, ఇందాక మీరు నా దాంట్లో ప్రొఫైల్లో చూసారు కదా, సైబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. ఓకే, మీ ఏరియాకి దగ్గరలో ఎవరు ఉన్నారు వాళ్ళతోటి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది CCIOs ఆల్సో. CCIO మా ఏరియా దగ్గరలో మేము కూడా ఉన్నాం అందులో. ఓకే, సో ఆ యాప్ లో మీరు ఆ పర్సన్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. సార్ నాది ఇలా అయింది అంటే వాళ్ళు గైడ్ చేస్తారు. కరెక్ట్ బాబు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పలానాది, మీరు వెళ్ళొచ్చు. రెండోది ఇలా కూడా ఉంది, ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ గర్ల్స్ కూడా కావచ్చు, కొన్ని వాళ్ళకి ఏదన్నా స్కామ్ లో ఇరుక్కుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవన్నీ చెప్పుకోవడానికి కూడా పోలీసు వాళ్ళతో భయపడుతుంటారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు యాప్లో మీతో కనెక్ట్ అయ్యి, అంటే దగ్గరలో ఉన్న మీ అసలు వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు ఆ బాధ చెప్పుకుంటే మీరు మధ్యలో ఉండి ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తారు. ఇంటర్వెన్షన్ ఆఫీసర్ అంటేనే అది బిట్వీన్ విక్టిమ్ అండ్ పోలీస్ మేము నుంచుంటాం. మీరు ఏదైనా చెప్పుకోవడానికైనా మాకు చెప్పొచ్చు, మేము రిలే చేస్తాం ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా మేము వాడికి రిలే చేస్తాం. సో యువర్ ఐడెంటిటీ ఈజ్ ఆల్వేస్ సేఫ్. రెండోది మీరు గబుక్కని భయపడక్కర్లేదు, బికాస్ యూనో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఫీజు అలా ఏమైనా ఉంటుంది. దీనికి ఏం లేదు, దిస్ ఇస్ చారిటీ ఆర్గనైజేషన్, ఇది ఫ్రీగానే జరుగుతుంది. ఆర్గనైజేషన్ మీరు కేవలం ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్ చేయొచ్చు. ఆ కాప్ కనెక్ట్ లో ఎవరినైనా అడిగి మీరు టైప్ చేసి చాట్ చేయొచ్చు, డైరెక్ట్ గా ఫోన్ అయినా చేయొచ్చు. అందులో ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. మీరు చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్, చాలా మంది తెలియదు. కాప్ కనెక్ట్ అనే ప్లే స్టోర్ లో యాప్ తొందరగా డౌన్లోడ్ చేసుకోండి, చాలా మందికి అవేర్నెస్ చేయండి. చాలా ఎక్సలెంట్. ఎస్, అదే చాలా మందిని సేవ్ చేశారు కూడా అందులో. గ్రేట్. అండ్ అంటే బేసిక్ గా అందులో కనెక్ట్ కాగానే ఒకటి మీరు వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటాం. రెండోది మీరు ఇంకేం చేస్తారు ఆ ప్రాబ్లం కి తగ్గట్టు, దాని తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు జరిగింది, ఓకే మీరు ఏం చేశారు నెక్స్ట్, మీరు రీసెంట్ గా ఏదైనా జరిగిన ఒక కేస్ స్టడీ. అయితే ఇప్పుడు ఇదే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మెయిన్. అయితే ఒక అతను ఇలాగే కాప్ కనెక్ట్ లో కేసు లాక్ చేసిన తర్వాత మమ్మల్ని అడిగారు అన్నమాట, సార్ ఇలా మేము సైబర్ క్రైమ్ దాంట్లో కూడా లాక్ చేసాము, ఇప్పుడు మా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని. మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పుడు జరిగింది, ఎందుకంటే మీరు ఇందాక చెప్పాను కదా జీరో లయబిలిటీ అండ్ లిమిటెడ్ లయబిలిటీ, ఆ కేటగిరీలో వస్తే కనుక ఫస్ట్ దే స్టిల్ హ్యావ్ టు గో రిపోర్ట్ టు ద బ్యాంక్. బ్యాంక్ వెళ్ళి రిపోర్ట్ చేయట్లేదు ఎవరు. బ్యాంక్ దగ్గర ఒక టీం ఉంటుంది, 24 hours పనిచేస్తారు, వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేస్తారు అనేది కూడా తెలియట్లేదు. సో ఈ గైడ్ దెమ్, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఈ రెప్యుటేషన్ టైప్ ఉన్నాయనుకోండి, అప్పుడు పోలీస్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు సార్ మా ఐడెంటిటీ ఎలాగా, అనుమానాలు ఉంటాయి, ఎలాగా మాకు బయటకి పబ్లిక్ గా ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఏం చేయాలి, ఈ ఎలా స్టాప్ చేయాలి. సో ఈ కాన్వర్సేషన్స్ అన్ని మేము ముందు తెలుసుకుని అటు కాప్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేయగలం. ఓకే సార్ విక్టిమ్ ఇస్ సెన్సిటివ్, మీరు అడిగే క్వశ్చన్స్ లో కూడా కొంచెం యూ హ్యావ్ టు మెలో డౌన్, అలాంటివన్నీ కూడా వీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ స్టేయింగ్ ఇన్ బిట్వీన్ అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ రిమైండర్, టెక్ మనకన్నా చాలా 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 ఫాస్ట్ ఉంది, మనం అంత ఫాస్ట్ లేము. మీరు ఇందాక తీసిన ChatGPT దాని గురించే మళ్ళీ చెప్తా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ChatGPT ఏం చేయగలదు అనేది మన బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఒక ఐన్స్టైన్ బ్రెయిన్ ChatGPT ఇస్ సేమ్, బట్ టైప్ చేస్తున్నాడు ఐన్స్టైనా కదా తెలియదు. సో దాన్ని బట్టి జస్ట్ ఇమాజిన్, మీరు ఇమాజిన్ చేయగలిగింది ఇందులో చేయొచ్చు. ఓకే, క్రిమినల్స్ చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతున్నారు, మనం అవ్వట్లే. అంతే, మనం ఇంకా కూడా ఆ వీడియోస్ రీల్స్ లోనే ఉండిపోతున్నాం. ఇది లాస్ ఆర్ క్యాచింగ్ అప్, కాకపోతే వీళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ ఉన్నారు. ఓకే,
మీరు బెటర్ పాస్వర్డ్స్ ఉన్న ప్రొటెక్షన్ ఆప్షన్స్ అన్నీ వాడండి. కరెక్ట్, మెయిన్ అది అన్నీ వాడండి. ఇది బై ఎగ్జాంపుల్ మీరు ఎంత ప్రొటెక్టెడ్ ఉన్నారు, ఎంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నారు, అదే మీరు చెప్పడం నేర్చుకోండి. కరెక్ట్. ఎక్కడైనా జరిగినా కూడా షేర్ చేయడం, మీకు జరగకపోవచ్చు, ఇంకొకరికి జరిగినా షేర్ చేయడం నేర్చుకోండి. బాబు ఇలా జరిగింది, జాగ్రత్త, బీ వాచ్ఫుల్. అదేనండి వాళ్ళ సెషన్. సో చూసారు కదా ఇప్పటి వరకు ఓపికతోని మొత్తం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అంటే ఎలా అనిపించింది, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసింది, ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా మీ యొక్క కీ లెర్నింగ్స్ కావచ్చు, మీ యొక్క కీ రియలైజేషన్ కావచ్చు, ఇవి కొంచెం టైప్ చేయండి. అండ్ అలానే ఇంత ఓపికతోని సార్ మనకు నాలెడ్జ్ ఇచ్చారు కాబట్టి లైక్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ సర్కిల్లలో, ప్లస్ మీ వాట్సాప్లో స్టేటస్లో, సోషల్ మీడియా స్టేటస్లలో అన్నిట్లో కూడా స్టోరీలో ఈ వీడియోని మీరు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. దిస్ ఇస్ ఫర్ అవేర్నెస్ రిలేటెడ్, అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ పీపుల్ షేర్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి దయచేసి. అండ్ వన్స్ అగైన్ మీ తరఫున, నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల ఎంతోమంది మనం ఫ్యామిలీస్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లెజర్.